గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు మ్యాసివ్ ప్రింటింగ్ చేస్తుంది మనీ. ఇంకో ఆల్టర్నేటివ్ కరెన్సీ కావాలి మనకి, వేరే కరెన్సీ ఈజీగా 1 క్లిక్లో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను జర్మనీకి పంపించుకునే ఉంటుంది. So what is the best sector to invest the money? ఇమీడియట్గా కళ్ళు మూసుకొని చెప్పేసారు నేనైతే. సమ్ పీపుల్ ఏజెంట్స్ కాల్ చేసి మా ప్రాంచ్ చోట ఇన్వెస్ట్ చేయండి అని స్కామ్స్ చేస్తుంటారు. సో ఇన్నిటిని ఎలా సేఫ్గా ఉండాలి వీటి నుంచి? కొత్త క్రియేట్ చేసే వాళ్ళు సపరేట్ నెంబర్ పెట్టుకోవడం బెటర్. ట్రూ కాల్లో కూడా స్పామ్స్ వస్తుంటాయి కదా, అక్కడ చూసి అక్కడ బ్లాక్ పెట్టుకోవచ్చు బేసికల్లీ. కానీ కాల్స్ అయితే డెఫినెట్లీ వస్తుంటాయి, మనం మీరు ఇగ్నోర్ చేయాలి. ఎక్కువ గోల్డ్ మీద సిల్వర్ మీద ట్రెండింగ్గా ఉంది, ఇది ఎందుకు అలా రైజ్ అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్? గోల్డ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే గోల్డ్ ఈజ్ అ వెరీ లిమిటెడ్ సప్లై. నేను బిట్కాయిన్ ఇందాక చెప్పినట్టు వెరీ లిమిటెడ్ సప్లై. లిమిటెడ్ సప్లై ఉన్న దానికి ఎప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే పోతూనే ఉంటుంది. ఓకే, దాని మీద ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి జనాలు. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో మనం న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో చెప్పింది కరెక్టా? మనం న్యూస్ అనేది చూడాలి డెఫినెట్గా ఏం జరుగుతుంది అనేది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ని ఒక కెరీర్గా ఎంచుకోగలుగుతారా? హాయ్ బ్రో, వెల్కమ్ టు రైస్ వాయిస్ పాడ్కాస్ట్ షో. థ్యాంక్ యూ బ్రో. సో బిఫోర్ స్టార్టింగ్ ఎపిసోడ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఎపిసోడ్. బ్రో, స్టాక్ మార్కెట్ అనగానే మనకి పెద్ద పరిచయం అక్కలేని పేరు. సో ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 70-80% ఆఫ్ పీపుల్ దే నో ద వాట్ ఈ స్టాక్ మార్కెట్. సో రిమైనింగ్ 30-20% ఆఫ్ పీపుల్కి అలా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ మైక్ కానీ ఈ చైర్ కానీ ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది. అంటే సర్టెన్ ప్రైస్ ఉంది మనకి బయటకు వెళ్తే కొనడానికి. సో అలాగే అదే కంపెనీకి ఒక వాల్యూ ఉండాలి అంటే ఎలా డిసైడ్ చేస్తాం? దట్ ఈస్ ద ప్లేస్ ఫర్ ద స్టాక్ మార్కెట్. అది కూడా ఎలా డిసైడ్ చేస్తామంటే ఒక కంపెనీ యొక్క ఓపెన్గా లిస్ట్ అవ్వగానే మన స్టాక్ మార్కెట్లో కంపెనీ యొక్క వచ్చే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ చూసి మనం కొనొచ్చా లేదా, అది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది డిసైడ్ చేసేది స్టాక్ మార్కెట్. బేసికలీ ఒక కంపెనీకి ఒక వాల్యూ డిసైడ్ చేస్తున్నాం బేసికలీ. ఓకే, సో నాట్ జస్ట్ ఏ ప్రోడక్ట్ ఆర్ థింగ్, కంపెనీ కూడా మనం డిసైడ్ చేసే ప్రైస్ కానీ అదే ఏదైతే మార్కెట్ ఉంటుందో దాన్ని స్టాక్ మార్కెట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. సో బ్రో, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ స్టాక్ కొనండి ఇంత ప్రాఫిట్స్ వస్తాయి, ఈ స్టాక్ కొనండి ఇంత వస్తాయి అంటారు కదా, అదంతా రియలా ఫేకా బ్రో? అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినోడు తెలుస్తుంది, వేరే వాడి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎక్స్పీరియన్స్ కాని వాడే వెళ్ళిపోతాడు బేసికల్లీ. మనకి టిప్స్ మీద డిపెండెంట్. ఈ టిప్స్ మీద అసలు వెళ్ళొద్దు బ్రో స్టాక్ మార్కెట్లో. బేసికల్లీ చాలా దూరం ఉండాలి. ఎట్లా అంటే కంప్లీట్ హీ హ్యాస్ టు డూ హిజ్ ఓన్ అనాలిసిస్. అది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫండమెంటల్ అనాలిసిస్ అయినా, ట్రేడింగ్ పరంగా అయినా, ట్రేడింగ్ అనాలిసిస్ అయినా ఆయన హీజ్ ఓన్ అనాలిసిస్ చూడాలి. ట్రేడింగ్ అనేది ఎట్లా అంటే ఇట్స్ అ సైకలాజికల్ ప్లస్ టెక్నికల్ ఫ్యాక్టర్ ప్లస్ ఫండమెంటల్ ఫ్యాక్టర్, ఈ 3 ఉంటాయి. సో ఈ టెక్నికల్ ఫ్యాక్టర్ ఒకటి పర్ఫెక్ట్ ఉండి మీకు టిప్స్ ఇచ్చిన, ఫండమెంటల్ ఉంది పర్ఫెక్ట్ ఫిక్స్ ఇచ్చిన, సైకలాజీ అనేది ఉంటుంది కదా, అది ఒకరికి ఒకలా ఉంటుంది అనమాట. సో అది ఇంపాక్ట్ అవుతుంది. ఒక 20 రోజులు ఒక టిప్ ఇచ్చాడు అనుకోండి, ఓ 10 రోజులు లాస్ వస్తుంది మనకి కంటిన్యూస్గా. ఓకే, సో 11వ రోజు నుంచి 20 వరకు ప్రాఫిట్ రావచ్చు. మనం ఆ 10th డేనే ఎగ్జిట్ అయిపోతాం కదా, మన లాస్ వస్తుంది నమ్మాలేమని. సో ఇట్లాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది బేసికల్లీ స్టాక్ మార్కెట్లో. అందుకని ఎవ్రీబడి షుడ్ లెర్న్ హీస్ ఓన్ అండ్ డూ, ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ టిప్స్ బై సంబడి. సో ఇప్పుడు టిప్స్ అనే కదా, టిప్స్ అంటే ఏంటి బ్రో? టిప్స్ అంటే ఎట్లా అంటే బ్రో, ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాము, ఇవాళ బై చేస్తే స్టాక్ పైకి వెళ్ళిపోతుంది, ఒక 10 రోజుల్లో పైకి వెళ్ళిపోతుంది, 10 డేస్లో ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది, 20 డేస్లో పైకి వెళ్ళిపోతుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేది జనరల్గా చెప్తూ ఉంటారు. ఈ టిప్స్ ట్రేడింగ్లో కూడా అంతే. ఇవాళ ట్రేడింగ్లో మార్నింగ్ ఇవాళ సర్టెన్ ఆప్షన్ బై చేయండి, సర్టెన్ స్టాక్ బై చేయండి, ప్రాఫిట్స్ వస్తాయి, పైకి వెళ్ళిపోతుంది, బులిష్గా ఉంటుంది. మీరు సెల్ కూడా చేయొచ్చు ఒక ఆప్షన్ని కానీ స్టాక్ని ట్రేడింగ్లో. సో చెయ్యండి, ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మనకి ఏం జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు డిపెండ్ అయ్యే పకోడి మీద డిపెండ్ అవుతాం కదా, దానే టిప్స్ అంటాం మనకి. సో బేసికలీ హౌ షుడ్ దే నో బ్రో, లైక్ పలానా ప్రాఫిట్లో పలానా షేర్లో ఇన్వెస్ట్ చేయండి అని ఎలా చెప్తారు అంత బ్లైండ్గా వాళ్ళు? బయట మార్కెట్‌లో ఒక స్కామ్ జరుగుతుంది. ఎట్లా అంటే ఈ చాలా ఇంపార్టెంట్ స్కామ్ ఇది. చాలా ఎక్కడ వినుండరు మీరు. మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అవ్వంగానే మార్కెట్‌లో అంటే స్టాక్ ఒక డీమ్యాట్ అకౌంట్, మన రిజిస్టర్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది లింక్ విత్ ద పాన్. ఓకే, పాన్ అకౌంట్ కంపల్సరీ మనకి డీమ్యాట్ కావాలంటే. ఆ నెంబర్ లీక్ అయ్యి ఈ బ్రోకర్స్ ఏవైతే ఉందో టాప్ బ్రోకర్స్ దగ్గర కూడా నెంబర్ లీక్ అయ్యి, ఈ జనాలు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో కంప్లీట్‌గా మార్కెట్‌లో మనకి, ఓకే, సో ఆ నెంబర్ లీక్ అయ్యి బై చేస్తున్నారు ఆ డాటాని బేసికల్లీ. ఆ డాటాని బై చేసి వీళ్ళకి కొత్తగా వస్తున్నారు మార్కెట్లో, జీరో నాలెడ్జ్ ఉంది కదా, కాల్స్ వెళ్తున్నాయి, మేము ఇట్లా టిప్స్ ఇస్తాం మీకు ప్రాఫిట్ వస్తాయి అది ఇది అని చూపిస్తారనమాట. సో రీచ్ అవుతారు, అవునా నిజమా అని అనుకుంటారు. 20,000 సంపాదించుకో, 30,000 సంపాదించుకోక, మీకు 2-3 రోజుల్లో మీకు ఇచ్చేస్తాము, మాకు 10,000 ఇవ్వండి అని తీసుకుంటారు. వీళ్ళు చేసేది స్కామ్ ఏదంటే, ఒక 10 మంది ఉన్నారు అనుకో, 10 మందికి రీచ్ అవుతారు, ఒక 5 కాల్స్ లేపరు, ఒక 5 ఉన్నారు. ఓకే, ఈ 5లో
ఒక ఇద్దరికి ఐదుగురు ఓకే చేశారనుకోని, ఒక ఇద్దరికి బై కాల్ ఇస్తారు. అంటే పైకెళ్తుంది మార్కెట్ అని. ఇంకో ఇద్దరికి సెల్ కాల్ ఇస్తారు. ఈ రెండిట్లో ఏది వర్కౌట్ అయినా ఇద్దరికి సెట్‌కి వర్క్ అవుతుంది. ఇద్దరి సెట్ వర్కౌట్ కాదు. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఒక 20,000 హీ మేక్స్ మనీ. మిగతా ఇద్దరు లాస్ అయిన వాళ్ళు వీళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. వీళ్ళు ఎవరో తెలియదు. కంపెనీ కూడా ఉండదు. రిజిస్టర్డ్ కంపెనీ ఉండదు. షెల్ కంపెనీ లాగా ఉంటుంది, అది ఫేక్ కంపెనీ. ఫోన్లు ఎత్తరు, అయిపోయింది కథ. ఒక 40,000 సంపాదిస్తారు ఒక రోజులో. మళ్ళీ రేపు ఇంకో కాల్ చేసుకుంటారు. అట్లా అది ఈ టైప్ ఆఫ్ స్కామ్ నడుస్తుంది. సో బ్రో ఇప్పుడు స్కామ్స్ అంటే మనకి స్టాక్ మార్కెట్లో అర్షద్ మెహదీ ఈజ్ ద కింగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటారు. సో బ్రో ఈ అర్షద్ మెహతా నుంచి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయి? మీన్స్ పబ్లిక్కి ఆల్మోస్ట్ బయటికి రిలీజ్ చేశారు. సో ఇంకా తెలియని విషయాలు అంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ అల్టిమేట్లీ ఈజ్ కింగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. సో వై హీస్ డౌన్ఫాల్ బ్రో? డౌన్ఫాల్ గురించి చెప్పాలంటే ఏమంటారు అర్షద్ మెహతా? అంటే డౌన్‌ఫాల్ అని కాదు బ్రో. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్స్ నాట్ ఎ స్కామ్ అని కూడా చెప్పొద్దు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బేసికల్లీ. హర్షద్ మెహతా ఎవరైతే ఉన్నారో, ఏదైతే బీఆర్ రిసిప్ట్స్ యూజ్ చేసి మనకి అమౌంట్ సెటిల్ చేశారో. ఇప్పుడు చూసారా మీకు స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు మనకి లెవరేజ్ ఇస్తది బేసికల్లీ. ఇప్పుడు నా దగ్గర 1,00,000 ఉంటే ఇంకో 1,00,000 లెవరేజ్ ఇచ్చి ట్రేడ్ చేస్తది. ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్. నేను అదే నమ్ముతాను. ఆయన కూడా చేసింది లెవరేజ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కడ స్కామ్ చేసి బయటికెళ్ళి పారిపోలేదు కదా డబ్బులతో. జస్ట్ హీఈస్ యూజ్డ్ యాజ్ ఎ యూజ్ బీఆర్ రిసిప్ట్స్ ఆర్ సంథింగ్ యాజ్ ఎ లెవరేజ్ బేసికల్లీ. ఓకే, లెవరేజ్‌గా యూజ్ చేస్తారు. అది ఆబ్వియస్లీ బాగా సంపాదించుకున్నారు స్టాక్ మార్కెట్‌లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చేసిందంటే బాగా మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు మార్కెట్‌ని. హ్యూజ్ డంప్ ఆఫ్ మనీ ఎక్కడైతే మనకి స్టాక్‌లో పడుతుందో ఆటోమేటిక్‌గా మనం మాన్యువల్లీ ఆర్ లైక్ ఎట్లా అంటే రేజ్ చేయొచ్చు స్టాక్‌ని. ఓకే, సో అది చేశారు బేసికల్లీ. ఓకే, సో ఈ 2 చేశారు బేసికల్లీ. సో కైండ్ ఆఫ్ థింగ్ స్కామ్ అని అనలేము. బట్ హీ ఈజ్ లైక్ ఇంటెలిజెన్స్. హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. బ్రో ఇదే కాన్సెప్ట్ మీద రీసెంట్గా మనకి లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయింది కదా. అవును. సో ఈ బీ టూ రిసిప్ట్స్ ఎంత కదా బ్రో అంత ప్రయారిటీ దానికి? అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ బ్రో. ఇప్పుడు మనకి ఇమీడియట్‌గా అంటే డబ్బులు ఆ రోజులో ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఒక ట్రస్ట్ నోట్ అనమాట బేసికల్లీ. బ్యాంక్స్ యూజ్ చేసేవాళ్ళు హియర్. ఓకే, సో ఎక్స్చేంజ్ చేసుకొని మనీ సేఫ్‌గా ఉన్నాయి అంటే ఇమీడియట్ ట్రాన్సాక్షన్ జరిగేది కాదు కదా. బీఆర్ రిసిప్ట్స్ ఆర్ ఇట్స్ అ టోకెన్ ఆఫ్ ద మనీ అని ఇనిషియల్‌గా. సో ఇదో టైప్ ఆఫ్ స్కామే కదా బ్రో? స్కామ్ అని కాదు. ఇట్స్ ఒక లెవరేజ్. నేను మళ్ళీ చెప్పాను కదా, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసిన వాళ్ళకి తెలుసు. ఒక స్టాక్‌ని బై చేయాలంటే ట్రేడింగ్‌లో నా దగ్గర రూ. 10 ఉంటే ఇంకో రూ. 20 కంపెనీ ఇస్తది లెవరేజ్ అప్పుగా. అప్పుడు స్టాక్‌ని బై చేయొచ్చు అంత వాల్యూకి. మళ్ళీ ట్రేడింగ్ అయిపోయినాక ప్రాఫిట్ లాస్ క్లోజ్ చేసేయచ్చు. సార్ లెవరేజ్ అంటే అప్పుగా తెచ్చుకుంటున్నాం, మళ్ళీ కట్టేస్తాం కదా. సో అది అంతే. సో బ్రో ఇప్పుడు మామూలుగా స్కామ్ మ్యాటర్ వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ స్కామ్ అంటే ఏం చెప్తారు బ్రో మీరు? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బ్రో, రిటైలర్స్‌తో ఆడుకోవడం బేసికల్లీ. రిటైలర్స్‌కి ఇట్లా కాల్ చేయడము, ట్రాప్ చేయడము, టిప్స్, రిటైలర్స్ కూడా నమ్మి మోసపోవడం. యాక్చువల్లీ ఇట్స్ లైక్ హ్యూజ్ స్కామ్ అనమాట. వాళ్ళు చేసే స్కామ్ అని నేను అనను కానీ ఇట్స్ అబౌట్ మనీ గేమ్ వాళ్ళది. ఎంత మనీ పెడితే అంత ఆబ్వియస్లీ స్టాక్ పైకి వెళ్తుంది కదా. సో ఇప్పుడు స్కామ్ మెయిన్స్ థింగ్ జరిగేది కంప్లీట్లీ షేర్స్ మీదే బ్రో. సో ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అంత ప్రాఫిట్ లాస్ అంతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ క్లయింట్స్ బ్రో, యూఎస్ కంపెనీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటా ఉంది, టెస్లా, యాపిల్ కంపెనీస్. సో ఇవన్నీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ బ్రో. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ బ్రో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే? అంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో జీరోదా, ఏంజెల్ బ్రోకింగ్ చాలా వచ్చినాయి. డిస్కౌంటెడ్ మనకి బ్రోకర్స్. అలాగే వెస్టెడ్ అని చాలా కంపెనీస్ వచ్చాయి ఇక్కడ మనకి. సో దాని ద్వారా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంచెం లైక్ టాక్సెస్ ఎక్కువ ఉంటాయి, కొంచెం చార్జెస్ ఎక్కువ ఉంటాయి. బట్ వీ కెన్ ఇన్వెస్ట్ టు దేర్ ప్లాట్‌ఫామ్. మొత్తం యూఎస్ బేస్డ్ యెస్ ఇన్వెస్ట్ దీని చేసుకోవచ్చు. ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది బ్రో? ఏం లేదు, సింపుల్. మన ఇండియన్ మార్కెట్ ఎట్లా ఓపెన్ చేస్తాం అకౌంట్, సింపుల్‌గా అది కూడా లింక్ ఉంటుంది. ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్, వెరీ సింపుల్. సో బ్రో ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇప్పుడు పలానా షేరు రైజ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది బ్రో? పర్టికులర్ లాస్ అవుద్ది పీరియడ్లో? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నారా, ట్రేడింగ్ అంటున్నారా? ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇప్పుడు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బోత్‌గా ఫస్ట్ నడిచేది ఒక ఫండమెంటల్ మీద, అది ప్రాబబిలిటీ. ఓకే, ఫస్ట్ ప్రాబబిలిటీ పైకెళ్తుందని ఒక ఆశ. సెకండ్ ఏంటంటే దీన్ని సపోర్ట్ చేసేది డాటా ఏందంటే ఒక ఫండమెంటల్ అనాలిసిస్. ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఒక ఫండమెంటల్ పరంగా కంపెనీ సాలిడ్‌గా ఉందా, మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నాయా, మంచి క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయా కంపెనీలో, అండ్ ఇంకా మంచి ఇంకేమైనా అంటే కంపెనీ ఇంకేమైనా బెనిఫిట్స్ ఇంకేం పొందుతున్నాయి అంటే అప్పులు తగ్గించుకుంటున్నాయా బేసికల్లీ చెప్పాలంటే, క్యాష్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయా, ఇట్లా దీస్ కైండ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ మెయిన్లీ. ఓకే, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ట్రెండ్లో ఉన్నాయా లేదా అనేది మనం చూడాలన్నమాట బేసికల్లీ. సో ఇది డిసైడ్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసి పక్కన పెడతాం. ఒక 10 సెట్ ఆఫ్ స్టాక్స్లో ఒక స్టాక్ సెలెక్ట్ చేసి పక్కన పెడతాం, అయిపోయింది. నెక్స్ట్ అలాగే దాంతోపాటు
టెక్నికల్ అనాలిసిస్ కూడా చూడాలి. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకి స్టాక్ మంచి స్టాక్ అని డిసైడ్ అయ్యాము బేసికల్లీ. కానీ ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏం డిసైడ్ చేస్తుందంటే, బేసికల్లీ మనకి ఎంత డిస్కౌంట్‌లో ఉన్నప్పుడు కొనాలి, ఎంత ఇప్పుడు డిస్కౌంట్‌లో ఉంది, పలానా డిస్కౌంట్‌లో కొనాలి, ఏ పాయింట్‌లో ఎగ్జిట్ అవ్వాలనేది మనకి టెక్నికల్ అనాలిసిస్ నేర్పిస్తది. ఈ 2 నేర్చుకుంటేనే బ్యాలెన్స్ అవుతదనమాట. స్టాక్ పర్చేస్ చేయడం అనేది మంచి స్టాక్. బ్రో ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్. సో బ్రో ఈ స్టాక్ మార్కెట్‌లో గాని, ట్రేడింగ్ గాని, ఇన్వెస్టింగ్ గాని ఒక పవర్ హౌస్ పర్సన్ ఉంటారంటారు కదా! పవర్ అంతా ఆయన చేతిలో ఉంటారు. ఇదంతా రియలా బ్రో? అంటే పవర్ హౌస్ పర్సన్ కాదు. పవర్ మనీ ఎక్కడ ఉందనేది హీల్ బికమ్ ఆటోమేటికల్లీ పవర్ హౌస్ అనమాట. ఇప్పుడు ఒక పలానా పెద్ద కంపెనీకి మనీ ఎక్కువ ఉంది. వాళ్ళు ఒక రోజులో మనీ పెట్టేసి మార్కెట్ స్టాక్‌ని లేపేయొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ గేమ్ అనమాట. మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో అంత డంప్ చేస్తారు, మార్కెట్ పెరుగుతుంది. అదే మనీ పెరిగినాక వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. రీటైలర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎగ్జిట్ అయిపోయినాక అంటే స్టాక్ పడిపోతుంటుంది. అప్పుడు పానిక్ అవుతారు రీటైలర్స్. సో బ్రో ఇయన్నీ మానిటర్ చేయడానికి ఎవరు ఉండరా బ్రో? లైక్ ఇవి ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, మనకి స్టాక్ మార్కెట్స్ అని సెబీ అంటారు కదా! సో వై దే గివింగ్ ప్రయారిటీ బ్రో మోస్ట్‌లీ వాచ్ డాగ్ లాగా? సెబీ అనేది లైక్ స్కామ్స్‌ని చూసుకుంటది. అన్నీ అంటే సెబీ ఉన్నా కూడా ఇంకా స్కామ్స్ జరుగుతున్నాయి కదా! జరుగుతాయి. ఇప్పుడు మనకి అంటే జనరల్ మార్కెట్‌లో బయట పోలీసుల్లాగా జరుగుతూ ఉంటాయి కదా! మనకి ఏవైతే క్రైమ్స్. ఇది కూడా అట్లాంటిదే. బట్ స్టిల్ టు ద బెటర్ అప్పటికిప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది సెబీ. చాలా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు అంత ఈజీగా కాదు. ఒక ఫినాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు సెబీ కూడా చాలా యాక్షన్ తీసుకుంటుంది. ఒక ఫేక్ టిప్స్ గాని రన్ చేస్తుంటే మార్కెట్‌లో యూట్యూబర్స్‌ని చాలా ట్విట్టర్‌లో గాని చాలామంది పట్టుకొని వాళ్ళకి పెనాల్టీ ఎయడం గాని, సెంటెన్సెస్ ఎయడం గాని చాలా జరుగుతున్నాయన్నమాట. చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది సెబీ. ఓకే. అప్పట్లో లేదు ఫినాన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి. చాలా జాగ్రత్తగా చూసి చెప్పాలన్నమాట. టిప్స్ అనేది ఇవ్వకూడదు. ఓకే. బ్రో ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి ఒకటొచ్చింది. సో, ఐ థింక్ స్టాక్ మార్కెట్ మీద డైలీ మార్నింగ్ లేసినప్పటి నుంచి నంబర్ ఆఫ్ యూట్యూబర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ న్యూస్ టైప్ రిలీజ్ చేస్తున్నారు. అవును. సో, ఇది కరెక్ట్ ప్రాసెస్సా బ్రో? అంటే దీంట్లో కొన్నున్నాయి. మేజర్‌గా చెప్పాలంటే తెలుగులో ఎక్కువున్నాయి. న్యూస్ బేస్డ్ యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువైపోయినాయి యాక్చువల్లీ. దే ఆర్ మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ న్యూస్ అనమాట. ఒక పర్సన్ మార్కెట్‌లో ఎంట్రీ అయినాక ఒక ఫ్రెషర్ ఎంట్రీ అయినాక ఒక 1 ఇయర్ వరకు చూసి న్యూస్ వదిలేయాలి. జస్ట్ టు అండర్‌స్టాండ్ ద టెర్మినాలజీ అనమాట. ఓకే. ఐపీఓ అంటే ఏంటి? జస్ట్ స్మాల్ టర్మ్స్ ఉంటాయి. నెట్ ప్రాఫిట్ ఏంటి? క్వార్టర్లీ రిజల్ట్స్ ఏంటి? ఒక ఐడియా. స్టాక్ మార్కెట్ ఎంటర్ అయినాక ఒక 1 ఇయర్ ట్రావెల్ చేయాలి. న్యూస్ చూడాలి. హౌ ద మార్కెట్ వర్క్ టెర్మినాలజీ చూడాలి మనకి. అంతేగాని ఒక 1 ఇయర్ దాటినాక యూ షుడ్ ఫర్గెట్ న్యూస్. ఎందుకంటే ట్రేడింగ్ చేయాలనుకునేవాడు ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునేవాడు హీ షుడ్ ఫర్గెట్ న్యూస్ బేసికల్లీ. ఓకే. సో, న్యూస్ ఫర్గెట్ చేసి మనం ఫోకస్ అంతా ఫండమెంటల్ అనాలిసిస్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అయితే ప్లస్ ట్రేడింగ్ అయితే టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయాలి. ఓన్లీ చార్ట్స్ టెక్నికల్ అనాలిసిస్‌లో. ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఓన్లీ ఏవైతే నెట్ ప్రాఫిట్స్ ఉంటాయో, క్యాష్ రిజర్వ్ రేషియోస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మనం డిసైడ్ అవ్వాలి బేసికల్లీ. ఓకే. సో, బ్రో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అయితే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని ఈజీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇన్వాల్వ్ చేయాలి స్టాక్ మార్కెట్‌లో. సో, వాట్ ఈస్ ద ప్రాసెస్ బ్రో? యూ నీడ్ అప్‌స్కిల్ దేర్ స్కిల్స్ అదర్‌వైజ్ వి నీడ్ టు వెయిట్. డెఫినెట్లీ ఫండమెంటల్స్ తెలుసుకోవాలండి. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, ఒక బేసిక్ ఒక ఫినాన్షియల్ బ్యాలెన్స్ షీట్ చదవడం నేర్చుకోవాలి. ఒక ఫినాన్షియల్ రేషియోస్ ఉంటాయి. అదర్ క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి కొన్ని. చాలా ఉంటాయి కొన్ని. ఒక సెట్ ఆఫ్ ఫినాన్షియల్ రిలేటెడ్ టర్మ్స్. ఈ టర్మ్స్ అనేవి నేర్చుకోవాలి బేసికల్లీ. నేర్చుకుంటేనే అతనికి ఐడియా వస్తది. హౌ దిస్ స్టాక్ మార్కెట్ వర్క్స్. అలాగే ట్రేడింగ్‌లో కూడా రాగానే నేర్చుకోవాలనుకుంటే యూ షుడ్ లెర్న్ హౌ ద ట్రేడింగ్ విల్ వర్క్. ఇక్కడ సైకాలజీ ఉంటది. స్ట్రాటజీస్ ఉంటాయి. విచ్ విల్ వర్క్. ఇవన్నీ నేర్చుకొని దిగాక హీ సైకాలజీ వెదర్ ఇట్స్ అలైన్ టు స్టాక్ మార్కెట్ అనేది డిఫరెంట్ అనమాట. అన్నీ అందరికీ అన్ని నాలెడ్జ్ ఉంది. బట్ హీ సైకాలజీ ఇంపాక్ట్స్ అనమాట మనకి బేసికల్లీ. సో, బ్రో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో షేర్స్‌తో పాటు ఈ మధ్యన ఎక్కువ బూమ్ ఉంది బిట్‌కాయిన్స్. సో, వాట్ ఈస్ ద బిట్‌కాయిన్ బ్రో? ఇది ఫ్యూచర్ ఎలా ఉంటది? బిట్‌కాయిన్ అనేది ఒక లిమిటెడ్ సప్లై. మనకి గోల్డ్ ఎలా లిమిటెడ్ సప్లై ఉందో మార్కెట్‌లో బిట్‌కాయిన్ ఈజ్ ఆల్సో లిమిటెడ్ సప్లై. ఓకే. ఇది తీసుకొచ్చిన పర్పస్ దేనికి అంటే బ్యాంక్ నుంచి పక్కకెళ్ళిపోవడానికి ఇంటర్మీడియేట్స్ ఉండకూడదు. గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు మాసివ్ ప్రింటింగ్ చేస్తుంది మనీ. ఇంకో ఆల్టర్‌నేటివ్ కరెన్సీ కావాలి మనకి. వేరే కరెన్సీ ఈజీగా 1 క్లిక్‌లో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను జర్మనీకి పంపించుకునేలా ఉంటది ఆ కరెన్సీ. స్టాక్స్‌లో ఎట్లా అంటే అట్లా ఉండదు. అది కంపెనీ బట్టి. ఈ బిట్‌కాయిన్ ఏందంటే ఇట్స్ లైక్ డిజిటల్ గోల్డ్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ గోల్డ్ టైప్ ఆల్టర్‌నేటివ్ అనమాట. లిమిటెడ్ సప్లై. సో, మనకి వేరే దగ్గర ఇమ్మీడియేట్ పంపించుకోవాలన్నా మనకి బ్యాంక్స్ కంట్రోల్ మన దగ్గర ఉండదు. గవర్నమెంట్స్ కంట్రోల్ మన దగ్గర ఉండొద్దు.
మన డీటెయిల్స్ మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లైక్ ఇట్స్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఫినాన్షియలీ ఫ్రీ అనమాట. అంటే ఎట్లా అంటే ఇట్స్ ఓపెన్ సోర్స్ అనమాట. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఓపెన్‌గా చూసుకోవచ్చు మనం. అంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఓపెన్ మార్కెట్ అనమాట. సో, దాని పర్పస్ ఈ బిట్‌కాయిన్ అనేది సృష్టించారు. ఇట్ ఈస్ లైక్ లిమిటెడ్ సప్లై. బిట్‌కాయిన్ లిమిటెడ్ ఉంది మనకి. ఓకే. చాలా మిలియన్ కాయిన్స్ లిమిటెడే ఉన్నాయి మార్కెట్‌లో. సో, కైండ్ ఆఫ్ ఎ గోల్డ్ అనుకోవచ్చు మనకి. విచ్ గవర్నమెంట్స్ కెన్ నైదర్ కంట్రోల్, డూ నథింగ్ అనమాట. అంటే ఇప్పుడు డార్క్ వెబ్‌లో మనకి క్రిప్టో కరెన్సీ గాని, బిట్‌కాయిన్ గాని ఎక్స్‌చేంజ్ జరుగుతా ఉంటది. జరుగుతుంది. సో, అంటే వీళ్ళకి ఎలా తెలుస్తదండి ఇది ట్రాన్సాక్షన్స్ గాని అదే ఎలా ఎళ్తాయి వీళ్ళకి? నోబడీ హ్యాస్ ద ప్రాపర్ ట్రాక్ అనమాట. సో, అదే ప్రాబ్లమ్ అది చేయడానికి మంచిగా సృష్టించిన బిట్‌కాయిన్ అండ్ సమ్‌వేర్ ఇట్ ఈస్ యూజింగ్ లైక్ అంటే చెడుకు ఉపయోగించుకుంటున్నారు అది. అది మనం ట్రాక్ చేయడం చాలా కష్టం అది. బ్రో అసలు స్టాక్ మార్కెట్‌లో హూ ఈస్ వారన్ బఫెట్ బ్రో? వన్ థింగ్ అబౌట్ వారన్ బఫెట్ అంటే ఏమంటారు? అంటే హీ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఫాదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనుకోవచ్చు బేసికలీ. ఆయన చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యి వస్తారు. ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్ అనమాట. హీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ ఎట్ ద ఏజ్ అండ్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీస్. మనకి చాలా పైకెళ్ళిపోయినాయి స్టాక్స్ అనమాట. అంటే ఆయన్ని చెప్పుకొని చాలా స్ట్రాటజీస్ బిల్డ్ అవ్వడము. నేను ఆయన ఇంటర్వ్యూస్ చూడడం గాని ఎప్పుడైతే చూసానో ఆయన గురించి తెలుసుకోవడం. ప్రాపర్‌గా ఆయన స్ట్రాటజీ డిస్క్లోజ్ చేయడం అనేది ఎక్కడ లేదు యాక్చువల్లీ. సో, ఆయన్ని ఫాలో అయ్యి చాలా స్ట్రాటజీ బిల్డ్ చేయడం గాని, ఆయన పేరు పెట్టి వాడడం గాని చాలా జరుగుతున్నాయి. హి ఈస్ లైక్ ఎనీవేస్ లైక్ హి ఈస్ లైక్ జీనియస్ ఇన్ ద స్టాక్ మార్కెట్ లైక్ వి షుడ్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. బ్రో ఈ వరల్డ్ వైడ్ గాని స్టాక్ మార్కెట్ చూసుకుంటే మోస్ట్‌లీ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, మ్యూచువల్ ఫండ్స్ గాని, ట్రేడింగ్ గాని జరుగుద్ది. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 అంటే ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్. ఇన్సూరెన్స్ టైప్స్ లైక్ ఓకే. ట్రేడింగ్? మీకేమైనా అయింది అంటే ఒక ప్రొడక్ట్ ఉంది. అవ్వకపోతే రాదు అది. అదే ఇన్స్యూరెన్స్. అంటే ఎనీ డెత్ క్లెయిమ్ ఉంటే ఇన్స్యూరెన్స్ వస్తది. లేదంటే రాదు. మీకేమైనా అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ వస్తది. హెల్త్ రిలేటెడ్ లేదా రాదు. అది ఇన్స్యూరెన్స్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ దెన్ మనీ విల్ బి గివెన్ బై సంబడీ. అది ఇన్స్యూరెన్స్. ఇన్వెస్ట్‌మెంట్ ఏందంటే మన దగ్గర ఏదైతే డబ్బులుంటాయో మన బ్యాంక్ అకౌంట్‌లో గానీ, అవి మనం బ్యాంక్ అకౌంట్‌లో పెట్టుకుంటాం గదా! అవి అలాగే ఉంటాయి. గ్రో అవ్వవు మనకి. కరెన్సీ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటది కదా! మన ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉంటది. ఆ మనీని మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి లాంగ్ టర్మ్ పెట్టుకుంటాం గదా! వేర్ కరెన్సీ వాల్యూ పెరగడానికి, డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వడానికి అది పెట్టేదే ఇన్వెస్ట్‌మెంట్. ట్రేడింగ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్టాక్ మార్కెట్‌లో ఇట్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ వేర్ ఇవాళ షేర్ కొని ఈవినింగ్ అమ్మేస్తాం బేసికల్లీ. ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది అది ట్రేడింగ్ అనమాట బేసికల్లీ. సింగిల్ డేలో చేసేది. సో బ్రో ఇప్పుడు మామూలుగా ఒక అనాలిసిస్ ఉంటుంది కదా స్టాక్ మార్కెట్‌లో పలానా టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి, పలానా టైంలో సెల్ చేయాలని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు ట్రేడింగ్ బ్రో మామూలుగా పర్ డే అంటే? ఆహ్, బాగా అంటే ట్రేడింగ్‌లో అంటున్నారా? ట్రేడ్ ట్రేడింగ్‌లో అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ గేమ్ అండి. మనకి హై బీటా స్టాక్స్ ఉంటాయి. అవి చాలా మూవ్ అవుతుంటాయి పైకి, కిందకి. మూవ్ అవుతున్నప్పుడు ట్రెండ్‌ని ఫాలో అయ్యి బై చేయడం మనకి. కిందకెళ్తున్నప్పుడు సెల్ చేయడం అనమాట. సో, అవి చూసి మనం డిసైడ్ అవ్వాలి మార్కెట్‌లో. అండ్ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి మార్కెట్‌లో. లెవెల్స్ గీసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని మనం డిసైడ్ అవుతాం బేసికల్లీ. స్టాక్‌ని బై చేయాలా? డిసైడ్ చేయాలా? ఇట్స్ లైక్ ఎ ట్రెండ్. అల్టిమేట్‌లీ ట్రెండ్ ఈస్ ద కింగ్ అనమాట. ఓకే. ట్రెండ్‌ని బట్టి మనం ఫాలో అవ్వాలి స్టాక్ మార్కెట్‌లో. అది ఇన్వెస్ట్‌మెంట్ అయినా, ట్రేడింగ్ అయినా. సో బ్రో ఇప్పుడు మామూలుగా డిస్కషన్‌లో మీరు ఐపీఓ అన్నారు కదా! అసలు వాట్ ఈస్ ఐపీఓస్ బ్రో? ఐపీఓ అంటే మనకి మార్కెట్‌లో ఇంకా లాంచ్ అవుతున్నప్పుడు అంటే పబ్లిక్‌గా లిస్ట్ కాలేదు. ఒక కంపెనీ లిస్ట్ కాలేదు. లిస్ట్ అవుతున్న తరుణంలో ఒక అప్డేట్ ఏదైతే వస్తుందో అది ఐపీఓ అంటారు బేసికల్లీ. ఆ లిస్ట్ అవుతున్ననంగా అందరూ బిడ్స్ ఏసి కొంటారన్నమాట ఒక లాట్. అది లిస్ట్ అయితది. ఆ లిస్ట్ వాళ్ళ సపోజ్ ఒక రూ. 10 లిస్ట్ చేశారనుకోండి స్టాక్. సడెన్‌గా లిస్ట్ రూ. 15 అయిందనుకోండి. వాళ్ళకి ప్రాఫిట్ వస్తది మనకి లిస్ట్ అయినాక. లేదు ఒక్కొక్కసారి రూ. 5 కూడా పడిపోతది. సో, అప్పుడు లాస్ వస్తదన్నమాట. ఇట్స్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు మనం చెప్పాలంటే. సో ఇన్ ఐపీఓస్ బ్రో మీరు గమనించండి బిడ్డింగ్‌లో ఒక రేట్ ఉంటది. తర్వాత ఒక మంత్స్ మార్కెట్‌లో రిలీజ్ అయితే ఇంకో రేట్ వస్తది కదా! సో వాట్ ఈస్ బిట్వీన్ ఏం జరుగుద్ది బ్రో? అంటే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ సీఏఎస్‌తో మాట్లాడి గాని, వీళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ మాట్లాడి గాని, ఉన్నదానికన్నా ఎక్కువ 20x, 30x వాల్యూ ఇచ్చి వదులుతారు. సో దట్ లైక్ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్షన్ డ్రా చేయడానికి, అమ్మో! ఇంత వాల్యూ ఉందా మార్కెట్‌లో డెఫినిట్‌గా మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి అని చూసి చేస్తారు. బట్ ఏందంటే యాక్చువల్ రియాలిటీలో అందరు వాళ్ళ రియాలిటీలో లిస్ట్ అయినాక మనకేందంటే ఆ లిస్ట్ అవుతున్నప్పుడు దీనికి ఇంత వాల్యూ లేదని డిసైడ్ అయిపోతది. అది కూడా రిటైలర్సే డిసైడ్ చేస్తారు. రిలీజ్ అవుతున్నప్పుడు డాటా రిలీజ్ చేస్తది. కానీ ఐపీఓ ఆ కంపెనీ సంబంధించింది. ఇన్ని 3, 4 ఇయర్స్ నుంచి కంపెనీ ప్రాఫిట్‌లో ఉందా? క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నాయా? బారోయింగ్స్ పెరిగినాయా? తగ్గినాయా? ఈ డాటా రిలీజ్ అవుతుంది. ఈ డాటాను బట్టి వీడు ఎంత ప్రైస్ రిలీజ్ చేసినా ఎక్కువ ప్రైస్ రిలీజ్ చేసినా మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ మార్కెట్ రిజిస్ట్రేషన్ డిస్కౌంట్ అయిపోతది మనకి. దట్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్ అనమాట. కొన్నోళ్ళు లాస్ అవుతారు. అందుకే ఫండమెంటల్ అనాలిసిస్ చేసి చూసి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ వస్తున్నాయా?
మంచి కంపెనీయా? వాళ్ళ పర్పస్ దేనికి లిస్ట్ అవుతున్నారు ఐపీఓ. కొంతమంది ఏందంటే ఎగ్జిట్ అవ్వడానికి. మనీ గావాలి వాళ్ళకి. ఏదైనా కంపెనీ ప్రాఫిట్‌లో ఉంటే మంచి ప్రాఫిట్స్ ఒస్తాయి మనకి ఐపీఓలో. హుహు. సో బ్రో ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్. సో ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ గోల్డ్ మీద, సిల్వర్ మీద ట్రెండింగ్‌గా ఉంది. సో ఇఫ్ యూ కంపేర్ లాస్ట్ 20 ఇయర్స్ బ్రో 1990లో ఒక ప్రైస్ ఉంది. 1980 ఇప్పుడు చూసుకుంటే అల్టిమేట్ నియర్లీ టచెస్ టు 1,00,000 అబోవ్ 1,00,000 కూడా. సో ఇన్ ఫ్యూచర్‌లో కూడా అబోవ్ 2,00,000 కూడా టచ్ అవ్వచ్చు. ఇది ఎందుకు అలా రైజ్ అవుతుంది బ్రో? వాట్ ఈస్ ద రీజన్? గోల్డ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే, గోల్డ్ ఈస్ అ వెరీ లిమిటెడ్ సప్లై. నేను బిట్‌కాయిన్ ఇందాక చెప్పినట్టు వెరీ లిమిటెడ్ సప్లై. లిమిటెడ్ సప్లై ఉన్న దానికి ఎప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే పోతూనే ఉంటది. ఓకే. దాని మీద ట్రస్ట్ ఎక్కువుంటది మనకి జనాల్లో. స్టాక్ మార్కెట్‌లో రీసెంట్ ఇయర్స్ చూస్తూ ఉంటే మనకి అంటే మార్కెట్‌లో కంపెనీస్ కొన్ని ప్రాఫిట్స్ సరిగ్గా లేకపోయినా మార్కెట్‌లో యూఎస్‌లో వార్ జరిగినా అది ఇంక్రీజ్ అవుతూనే పోతుంది. ఇండియన్ మార్కెట్ గానీ డో జోన్స్ గానీ యూఎస్ మార్కెట్స్. సో విచ్ షుడ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్ యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు వార్స్ ఉన్నప్పుడు పడాలి. పడింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎళ్ళిపోతోంది. అప్పటికిప్పటికి మార్కెట్ డైనమిక్స్ చాలా చేంజ్ అయ్యాయి. ఓకే. అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే గోల్డ్ పడితే స్టాక్ మార్కెట్ పెరిగేది. స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ పెరిగేది. పడిపోయేది బేసికల్లీ. ఓకే. సో, ఆ ఇన్వర్స్ రిలేషన్‌షిప్ అనేది ఉండేది. ఓకే. బట్ ఇప్పుడు లేదు. 2 పెరుగుతున్నాయి యాక్చువల్లీ. అండ్ మోర్ గోల్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెరుగుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ద ఏదైతే ఆహ్, యు గవర్నమెంట్స్ ఉంటాయో యూఎస్ గవర్నమెంట్స్ గానీ, చైనా గవర్నమెంట్ దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్ అని గోల్డ్ యాక్చువల్లీ. ఎందుకు బై చేస్తున్నాయంటే యుక్రెయిన్ వార్ మనకి జరంగానే యుక్రెయిన్ రష్యా వార్ ఏదైతే డాలర్స్ ఉన్నాయో రష్యావి మనకి యూఎస్‌లో ఫ్రీజ్ చేసేసినాయి. ఓకే. సో, దే డోంట్ సపోర్ట్ రష్యా. దే సపోర్ట్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఉక్రెయిన్. ఓకే. సో, ఫ్రీజ్ అయిపోయినాయి మార్కెట్‌లో. ఫ్రీజ్ అయిపోయినప్పుడు వీడు వార్ ఫండింగ్ చేయలేడు యాక్చువల్లీ. ఓకే. సో, అండ్ ఇక్కడ అందరూ అప్పుడు గమనించిందేంటంటే కంట్రోల్ ఉంది మనకి మార్కెట్‌లో. మనకి ఇప్పుడు డాలర్ ఈస్ లైక్ వరల్డ్ కరెన్సీ అనమాట. దానిలోనే ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటాయి కదా! సో, అప్పుడు అందరికి అనిపించింది కంట్రీస్ నో, వి షుడ్ నాట్ స్టోర్ ఇన్ ద డాలర్. వి షుడ్ స్లోలీ మూవ్ టు గోల్డ్ అని. ఇంకా గోల్డ్ మూవడం స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ. సో, మెజారిటీ కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ యాక్చువల్లీ. అండ్ ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ ప్రింటింగ్ లైక్ ఎనీథింగ్ అంటే కరెన్సీస్ అనమాట. మనకి ఈ కోవిడ్ తర్వాత నుంచి అసలు మామూలుగానే గవర్నమెంట్ అనేది కరెన్సీస్ బాగా ప్రింట్ చేస్తాయి. అండ్ కోవిడ్ తర్వాత నుంచి గవర్నమెంట్ ఎక్సెసివ్ కరెన్సీస్ ప్రింట్ చేయడం అనేది బాగా జరుగుతుంది యాక్చువల్లీ. సో, ఎక్సెసివ్ కరెన్సీ మనకి ప్రింట్ చేస్తూ పోతూ ఉంటే ఒక్క దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్ అనేది మనీ అనేది పెట్టుకుంటూ ఉండాలి కదా! రేపు ఏదైనా కొలాప్స్ అయిపోయినా గోల్డ్ అనేది వాల్యూ పడిపోదు కదా! సో, గోల్డ్‌లోనే అల్టిమేట్‌లో పెడుతూ ఉంటారు వీళ్ళు. అది గోల్డ్ ప్రైస్ అని సిల్వర్ కూడా ఒక డైనామికల్ రిలేషన్‌షిప్‌లో ఉంటది. ఇది కొంచెం ఎక్కువ ఉంటది కాస్ట్. కొంచెం ఒక్కోసారి తక్కువచ్చు. ఆ రిలేషన్‌షిప్‌లో ఉంటది. 2 ఒకటే. ఇట్ ఈస్ లైక్ లిమిటెడ్. ఇది ఒక ఎట్లా అని చూడాలంటే ఒక ప్రొడక్ట్ వేర్ ఇస్ లిమిటెడ్ సప్లై. అంతే సింపుల్. డిమాండ్ అండ్ సప్లై. అంటే ఈ ప్రొడక్ట్ ఒక లిమిటెడ్ సప్లై. లిమిటెడ్ సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగానే ఉంటది ఎప్పుడు. ఎవర్‌గ్రీన్‌గా ఉంటది మనకి యాక్చువల్లీ. సో బ్రో ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన వలన ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా బ్రో గోల్డ్ ఫ్యూచర్‌లో? లేదంటే ఇంక్రీజ్ ఆప్షన్? సీ ఏ ఎవరైనా పెరుగుతదా? తగ్గుతదా? అంటే పెరుగుతది అని చెప్పేవాళ్ళు ఉంటారు. తగ్గుతదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది జరగవచ్చు. రేపు జరిగింది. బట్ మనకు అనవసరం పెరిగిందా? తగ్గిందా? అనేది. బట్ బేసికల్లీ మనకి స్టాక్ మార్కెట్‌లో చూసుకుంటే కొంచెం డిప్స్ అనేవి ఉంటుంటాయి. డిస్కౌంట్స్ కింద పడుతూ ఉంటాయి మనకి. ఒక మంత్లీ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నా, డే టైమ్ ఫ్రేమ్ తీసుకున్నా కొంచెం పడుతూ ఉంటాయి. ఆ టెక్నికల్ చూసి కొంచెం ఒక 2, 3 క్యాండిల్స్ పడ్డాయంటే మాసివ్ అంటే డిస్కౌంట్‌లో అయితే దొరకదు. మాసివ్‌గా అయితే పడిపోదు. కొంచెం పడిపోతూ ఉంటది. ఆ డిప్ వచ్చినప్పుడు మనం బై చేస్తుండాలి అంతే నేను చెప్పేది. అది ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు పడతదా అని కాదు. రేపే పడొచ్చు, ఎల్లుండి పడొచ్చు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ డిప్‌ని చూసుకొని బై చేయడం. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనకి పెన్నీ స్టాక్స్ అంటారు. సో రీసెంట్ డేస్ కొన్ని రీల్స్ కానీ, కొన్ని ఆర్టికల్స్ కానీ చదివాను బ్రో. కొద్దిమంది ఆ పెన్నీ స్టాక్స్ ఓనర్స్ కానీ, కంపెనీస్ కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఫినాప్స్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్‌కి మనీ ఇంత ఇచ్చి ఒక అమౌంట్ ఇచ్చేసి దాన్ని రైజ్ చేయించి తర్వాత డౌన్ చేసేస్తుంటారు. అవును. సో ఇది రియలా బ్రో? ఇదంతా ఫేక్? ఇది రియల్ బ్రో. ఇది జరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ. నేను మళ్ళీ అదే చెప్తున్నాను కదా! ఎక్కువ మనీ దేంట్లో అయితే స్టాక్‌లో పెడతామో అది రైజ్ అవుతది ఆటోమేటిక్‌గా. రైజ్ చేస్తారు. ఇంకా ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. సో, మాక్సిమం పెన్నీ స్టాక్స్, మైక్రో స్టాక్ చూసి అవాయిడ్ చేయాలి. ఒకవేళ మరీ ఇన్వెస్ట్ చేయాలి, మంచి కంపెనీ, తెలిసిన కంపెనీ, మీరే లైవ్‌గా చూసిన, మీరే కంపెనీలో పనిచేస్తున్నారు, దగ్గర చూసిన కంపెనీ అంటే స్టడీ ద ఫైనాన్షియల్స్ యాక్చువల్లీ. ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ట్రస్ట్ చేయండి. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళ గోల్స్ ఏంటో వినండి. అప్పుడు ఇన్వెస్ట్ చేయండి మనకి లాంగ్ టర్మ్. సో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే బ్రో, సో వాట్ ఈస్ ద బెస్ట్ సెక్టర్ టు ఇన్వెస్ట్ ద మనీ?
ఇమ్మీడియట్‌గా కళ్ళు మూసుకొని చెప్పే సెక్టార్ నేనైతే ఫినాన్స్ సెక్టార్ అండి. హ్మ్. ఫినాన్స్ సెక్టర్ ఇస్ ఎవర్ గ్రీన్. అది ఒక బేస్‌మెంట్ లాగా మన ఇండియాకి ఏ కంట్రీకైనా బేసికల్లీ. అది బావుంటేనే మనకి వేరే స్టాక్స్ బావుంటాయి. ఎందుకంటే అక్కడి నుంచే కదా ఫినాన్స్ ఫ్లో అయ్యేది మనకి ఇక్కడ. సో, ఫినాన్స్ సెక్టార్ ఈజ్ లైక్ ఎవర్ గ్రీన్‌గా ఉంటది మనకి. సో, అది పెరుగుతూనే ఉంటది. అది కళ్ళు మూసుకొని మనం బై చేయొచ్చు. బ్యాంక్స్, ఇన్ ఫ్యూచర్ బ్రో, ఫ్యూచర్ కూడా ఫినాన్స్ సెక్టర్ సేఫ్ అంటారా? ఫినాన్స్ సెక్టర్స్ సేమ్. అది ఉంటేనే మనకి బిజినెస్ రన్ అవుతాయి. ఏదైనా రన్ అవుతది యాక్చువల్లీ స్టాక్ మార్కెట్. దే ఆర్ ద అల్టిమేట్ పిల్లర్స్ యాక్చువల్లీ ఫర్ ద ఎకనామీ. ఇప్పుడు ఫినాన్స్ సెక్టర్ అన్నారు. ప్లీజ్ కట్ మీ రాంగ్. సో బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా ఇట్ కమ్స్ అండర్ ఫినాన్స్ ఓన్లీ కదా? యెస్. సో ఇప్పుడు ఫినాన్షియల్ సెక్టర్ బ్యాంకింగ్ ఉన్నాయి కదా. ఒక బ్యాంక్ షేర్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా బ్యాంక్ షేర్ తక్కువ ఉంది. సో బట్ కంపేర్ టు అదర్ సెక్టర్ షేర్స్ ఎక్కువ ఉంటాయి కదా ఆ టైంలో. ఎందుకు అలా అంటారు? సీ అట్లా గాదు. కొన్ని సెక్టార్స్‌కి ఏందంటే మనకి సీజనల్ సెక్టార్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ ఉంటది. సీజనల్ అనమాట. సిమెంట్ కూడా సీజనల్ ఉంటది. కొన్ని సీజనల్ ఉంటుంటాయి. బట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం అన్నీ చూసుకుంటే మనం ఇన్వెస్ట్ చేయలేం బేసికల్లీ. వి ఇన్వెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ పర్పస్ కాబట్టి మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ స్టాక్ ఉంది, అది ఎంత డిస్కౌంట్‌లో దొరుకుతుందని చూసి తీసుకోవాలి. అంతే. వాళ్ళు షార్ట్ టర్మ్ కంటే ఇన్వెస్ట్ చేయొచ్చా బ్రో దీంట్లో ఫైనాన్షియల్? షార్ట్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రొవైడెడ్ ఒక కండిషన్ ఉంది. అది మనకి ఒకవేళ లాస్ వచ్చినా మనం తీసుకోగలమని ఉంటేనే పెట్టాలి. లాంగ్ టర్మ్‌లో అయితే లాస్ వచ్చినా మనం వెయిట్ చేయాలి. ఆ కండిషన్ ఉంటది. షార్ట్ టర్మ్‌లో లాస్ వస్తే మనం బేర్ చేయలేదు యాక్చువల్లీ. అందుకే లాంగ్ టర్మ్ అంటారు. మార్కెట్ అనేది ఒక పైకి కిందకి వెళ్తా ఉంటది మనకి. ఒకడు పైన కొంటాడు, ఒకడు కింద కొంటాడు. కింద కొన్నోడు ఏందంటే నేను ఇంకా కిందకెళ్తున్నప్పుడు అరే నేను లాస్‌లో ఉన్నాను అంటాడు. పైన కొన్నోడు పైకెళ్తుందంటే ఓకే ప్రాఫిట్‌లో ఉన్నాడు. అది కాకుండా 2 డిస్కౌంట్‌లో పైకెళ్ళిన స్టాక్ మళ్ళీ కిందకొచ్చింది. ఇప్పుడు పైకెళ్తున్నప్పుడు కొన్నాడు పైకెళ్తుంది మంచి ప్రాఫిట్ అంటారు. ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి బ్రో బేసికల్లీ అది. సో బ్రో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనకి ఎక్కువగా వినపడుతున్న తర్వాత పేరు మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్ బ్రో? ఇప్పుడు స్టాక్స్ బై చేస్తాం కదా జనరల్లీ. ఆ స్టాక్స్ అనేది హై రిస్క్ ఉంటుంది మనకి. ఎప్పుడు ఏం చేస్తామో ఎవరికీ తెలీదు. మనం ఎంత ఫండమెంటల్ అనాలిసిస్ చూస్ చేసినా మనకి ఎంత తక్కువలో డిస్కౌంట్ వచ్చి బై చేసినా పైకెళ్తదని మనకు అంటే ఒక అనాలిసిస్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే రిస్క్ అనేది ఉంది. మళ్ళీ కింద కూడా పడిపోవచ్చు. ఏ న్యూస్ అని జరగవచ్చు. ఎగ్జాంపుల్ ఒక యెస్ బ్యాంక్ ఇప్పుడు కంపెనీకి అన్నీ బాగున్నా కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఒకటి ఉంటదనమాట. ఓకే. కార్పొరేట్ గవర్నెన్స్‌లో కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి లోపల. ఫ్రాడ్ చేయడం గానీ, స్కామ్స్ కానీ అవి బయటికి రావు. బయటికొస్తే ఇంకా కంపెనీ స్టాక్ పడిపోతది. ఇంతవరకు మంచిగున్న స్టాక్ పడిపోయింది. ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఒక యెస్ బ్యాంక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది. మంచి స్టాక్ అనుకున్నా అది దానిలో చాలా అవకతవకలు జరిగినాయి ఫినాన్షియల్‌గా బయటికొచ్చినాయి. ఇంకా పడిపోయింది స్టాక్ అని బేసికల్లీ. ఓకే. సో, అలాగే ఉంటది మనకి బేసికల్లీ స్టాక్ మార్కెట్‌లో. సో బ్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో నేను ఇంతకుముందు చిన్నప్పుడు చదివిన కానీ చూసాం కానీ సో ఇట్స్ కంప్లీట్లీ స్టాక్ మార్కెట్ బేస్డ్ ఆన్ యూఎస్ మార్కెట్ అంటారు. సో ఇప్పుడు యూఎస్ మార్కెట్ కానీ ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్గా విల్ గెట్ లాస్ అంటారు. సో వై బ్రో? సో యూఎస్కి ఇండియాకి సంబంధం ఏంది అసలుకి? వరల్డ్‌లో మోస్ట్ డెవలప్డ్ కంట్రీ యూఎస్ ఓన్లీ. యూఎస్ డాలర్సే కదా మనం మాట్లాడుకునేది. యూఎస్ నుంచే కదా ప్రాజెక్ట్స్ వచ్చేవి మనకి. సో, యూఎస్‌లో ప్రాజెక్ట్స్ వస్తాయి. యూఎస్ఏ ఇట్స్ లైక్ బిగ్ డాడీ అనమాట టు ద వరల్డ్. సో, యూఎస్ మార్కెట్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. మనకి కంట్రీస్ గానీ, కొంచెం ప్యారలల్‌గా చార్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో, మోర్ ఆర్ ద లెస్ ఇక్కడికి కొంచెం బ్యాడ్ న్యూస్ పడతాయి. అక్కడ గుడ్ న్యూస్ పెడతాయి. బట్ ఓవరాల్‌గా ఒక అలైన్‌మెంట్‌లోనే ఉంటది మనకి అనమాట. యూఎస్ ఈస్ ఎ డెరైవ్డ్ మార్కెట్. అంటే వాళ్ళు సీన్స్ లైక్ ఎ మోర్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి దాన్ని ఫాలో అవుతాయి డెఫినెట్‌గా యాక్చువల్లీ. సో బ్రో ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మనం న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో చెప్పింది కరెక్టా? అంటే మనం న్యూస్ అనేది చూడాలి డెఫినెట్‌గా ఏం జరుగుతుందనేది. బట్ న్యూస్ జరిగాక ఎట్లా అంటే స్టాక్ మార్కెట్‌లో న్యూస్ ఎట్లా వస్తదంటే అంతా అయిపోయినాక వస్తది న్యూస్ మనకి. ఒక స్టాక్ పడింది అంటే బాగా పడ్డాక న్యూస్ అనేది వస్తది. అంతవరకు ముందు రాదు మనకి. ఈ ముందు ఏదైతే ఉంటదో ఈ కంపెనీ యొక్క ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది మార్కెట్‌లో బేసికల్లీ. ఓకే. సో, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది ఆల్రెడీ లీక్ అయితది. ఇక న్యూస్‌లో మనం విన్నా ఒకటి, వినకపోయినా ఒకటి. జస్ట్ చూసి వదిలేయడమే యాక్చువల్లీ. కానీ న్యూస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. మనం చార్ట్స్ చూసుకోవాలి బేసికల్లీ. చార్ట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే స్టాక్ పైకెళ్తుంది, కిందకెళ్తుంది. చార్ట్స్ ఇంకా ఎక్కువ చెప్తాయి యాక్చువల్లీ. ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు ఎళ్తుందనేది. మనం చూసి రిస్క్‌ని బట్టి మనం ఎగ్జిట్ అయిపోవడమే. ఓకే. సో బ్రో ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు మేజర్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్. సో హాస్పిటల్స్లో కొంతమంది ఇన్సూరెన్స్ ఉందా ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అయితే అదే. సో ఇది ఇన్సూరెన్స్ అనేది మార్కెట్లో ఎలా బ్రో? ఇదంతా ప్రొడక్షన్ కోసమా లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సెల్లింగ్ మీడియా ప్రొడక్షన్ కోసమా లేకపోతే? అలా ఏం లేదు. ఇప్పుడు ఒక 10 మందున్నారు. ఒక ఇద్దరు, ముగ్గురికి ఇన్స్యూరెన్స్ తీసుకొని బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వాళ్ళు చెప్తారు. మనం వాళ్ళ మాట వింటాం. ఇంకా మిగతా 7, 8 మంది ఉంటారు. వాళ్ళు గుడ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. మనం ఓన్లీ ముగ్గురు, నలుగురు తీసుకొని మనం బ్యాడ్ అని అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్లో మనకి క్యాష్లెస్ అంటారు.
సో అక్కడికి వెళ్ళగానే మాకు క్యాష్లెస్ లేదు పలానా పాలసీకి ఇది ఇన్సూరెన్స్‌లో అప్లికేబుల్ హెల్త్ అంటారు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు వాడు క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు బ్రో. అంటే లిస్టెడ్ హాస్పిటల్స్ అని ఉంటాయి. ఈ లిస్టెడ్ హాస్పిటల్‌లోనే క్యాష్‌లెస్ ఫెసిలిటీస్ అంట క్లియర్‌గా ఉంటది. అక్కడ లిస్టెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఇస్తాడో దాంట్లో కూడా మళ్ళీ బ్యాన్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఫ్రాడ్ చేసి వీడు బ్యాన్ చేసేస్తాడు ఇమ్మీడియేట్‌గా. బ్యాడ్ హాస్పిటల్ అన్నీ తీసేస్తాడు. ఓన్లీ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ క్యాష్‌లెస్‌కి సెపరేట్‌గా ఇచ్చేస్తాడు. ఆ హాస్పిటల్స్‌కే ఎళ్ళాలి. మనం ముందే చూజ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఈ ఇష్యూ ఉండదు. క్యాష్‌లెస్సా రీయింబర్స్‌మెంట్ అనేది. లేదు మనకి పర్టిక్యులర్ హాస్పిటల్ మీ దగ్గర క్యాష్‌లెస్ రిజిస్టర్ లేదు. బట్ స్టిల్ ఐ వాంట్ టు గో. మాకు ఎప్పటి నుంచి వెళ్తున్నాం ఆ హాస్పిటల్ అంటే రీయింబర్స్‌మెంట్ వీటితో ఒకసారి మాట్లాడుకొని ఎళ్ళిపోతే బెటర్. ఓకే. ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ అన్నారు కాబట్టి, సో ఇప్పుడు వన్స్ మనం ట్రీట్మెంట్ అయిపోతే రీయింబర్స్‌మెంట్‌కి వెళ్తాం కదా! సో అది రిజెక్ట్ అవుద్ది. సో హూ ఈస్ ద ఫాల్ట్ బ్రో? కంపెనీ ఫాల్ట్ అంటే ఇక్కడ చాలా ఉన్నాయి బ్రో. సినారియో చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు యాస్ ఎ ఫస్ట్ మన కస్టమర్‌గా చూద్దాం. అండ్ ఓకే. ఇన్స్యూరెన్స్ కంపెనీ పక్కన పెడితే మనం అన్నీ డిస్క్లోజ్ చేయాలి. మనకు అంతకుముందు జరిగిన సర్జరీస్ గానీ, అంతే ఇప్పుడు కరెంట్‌లీ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఏమైనా డిసీజెస్ ఉన్నాయా? పాస్ట్‌లో జరిగినవన్నీ అన్నీ ఎవ్రీథింగ్ డిస్క్లోజ్ చేయాలి. వెరీ క్లియర్‌గా ఉండాలి ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసే ముందు. మనకి డిక్లేర్ చేస్తేనే రేపు ఫ్యూచర్‌లో వాడు ఏమైనా ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేయకుండానికి పాసిబిలిటీ ఉంటది. ఇన్సూరెన్స్ వాళ్ళు ఎలా అంటే చూస్తారు కదా! ఏ ఒక్క పాసిబిలిటీ వస్తే రిజెక్ట్ చేద్దామని. దట్స్ దేర్ బిజినెస్ అనమాట. మనం అంటే వెరీ ఫెయిర్‌గా ఉండాలి, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఎవ్రీథింగ్ డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేస్తే మనం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్న రిజెక్షన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వాడు ఏదో ఒక రీజన్ చెప్పి చేస్తాడు. ఇక్కడ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి గేమ్. ఒక 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటది. 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ కవర్ అవుతాయి. వాళ్ళు 1 ఇయర్ లోపే వెళ్ళిపోవచ్చు. కొన్ని ఇష్యూస్ డిసీజ్ గాని డిస్క్లోజ్ చేయరు కొంతమంది. ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో, చాలా రీజన్స్ ఉంటాయి బేసికల్లీ. అందుకే ఎవ్రీథింగ్ డిస్క్లోజ్ చేయాలి ఇన్సూరెన్స్ వాళ్ళకి. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి కదా! ఈ 3 ఇయర్స్ ఏదైతే ఉంటాయో కంప్లీట్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 5 ఇయర్స్ అని కంప్లీట్ చేసుకుంటే మోరటోరియం పీరియడ్ అనేది ఉంటది. ఆ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే వాడు ఎట్లా ఉన్నా మనకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాల్సిందే. రిజెక్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది బేసికల్లీ. సో బ్రో వాట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ ఏఐ ఇన్ స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ? కీ రోల్ ఆఫ్ ఏఐ. ఏఐ ఈస్ లైక్ అల్టిమేట్‌లీ మనకొక టూల్ లాగా తీసుకోవాలి మనకి స్టాక్ మార్కెట్‌లో. ఇప్పుడు ఒక ట్రేడింగ్ చేసిన వ్యక్తికి స్టాక్స్ ఇమ్మీడియేట్‌గా స్కాన్ చేసి, ఇమ్మీడియేట్‌గా నిమిషాలు ఇవ్వాలి అంటే ఏఐ కెన్ హెల్ప్ ఎ లాట్ అనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఒక 1000 పైగా స్టాక్స్ ఉన్నాయి. అన్నీ స్కాన్ చేయడానికి ఇమ్మీడియేట్‌గా హెల్ప్ అవుతది మనకి ఒక టూల్. ఓకే. అలాగే మనకి కంపెనీ యొక్క ఇమ్మీడియేట్‌గా టైప్ చేస్తే కంపెనీ రిజల్ట్స్ గానీ, ఆ ఇన్ఫర్మేషన్ గానీ అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే. అండ్ ఆల్గోస్ కూడా వచ్చాయి. వేర్ ఎంట్రీ, ఎగ్జిట్స్ అవే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఇట్ డెఫినెట్‌లీ మినిమైజెస్ లైక్ వర్క్ ఆఫ్ లైక్ ట్రేడర్ బేసికల్లీ. అండ్ అల్టిమేట్‌లీ ఎమోషనల్ ఒకటైతే ఉందో ఎమోషన్ ఏఐకి ఉండదు. ఆ ఎమోషన్ మనదే మనకి. సో, ఆ ఎమోషన్ అనేది ఉండదు కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోవాలి మనకి. బ్రో ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా పాపులర్ అయింది. అసలు ఈ ఇన్సూరెన్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి బ్రో? ఇన్సూరెన్స్‌లో మన ప్రతి ఇప్పుడు ఫోన్ కొన్న ఇన్సూరెన్స్ ఉంటది. మనకి హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ ఉంటది. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటది. ఇట్లా ఎవ్రీ ప్రొడక్ట్‌కి ఇన్సూరెన్స్ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అండ్ తీసుకోవడం కూడా మంచి విషయం. రేపేమైనా అయితే ఆ కాస్ట్ అనేది బియర్ చేస్తది బేసికల్లీ. సో, మేజర్‌గా ఉండే ఇన్సూరెన్స్ వినిపించేవి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్. లైఫ్ ఇన్సూరెన్స్‌లో మళ్ళీ రకరకాలున్నాయి. ఈ మన ఎల్ఐసీ ఇన్సూరెన్స్ సెపరేటు అవి కూడా ఉన్నాయి. సో, బేసికల్లీ టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్యూర్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అయితది అంటే బేసికల్లీ మనం ప్రీమియం కడుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్. సమ్ ఎక్స్‌వైజెడ్ అమౌంట్. ఆ పర్సన్ ఎవరైతే చనిపోతే ఒక 1 క్రోర్ గాని, 2 క్రోర్స్ ఏదైతే మన అమౌంట్ అనుకున్నారో, ఆ అమౌంట్ వితౌట్ ఎనీ టాక్స్ ఫ్రీగా గవర్నమెంట్ మనకి ఇచ్చేస్తదనమాట. కంపెనీ తరఫున మనకి ఏ టాక్స్ పే చేయకుండా కంపెనీ మనకి ఇచ్చేస్తదనమాట. సో ఇప్పుడు మనం ట్రేడింగ్‌లో చూసుకుంటే టెక్నికల్, ఫండమెంటల్ అంటారు కదా! సో దీన్ని ఏ అనాలిసిస్ చేస్తారు? సో, బేసికల్లీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే స్టాక్‌లో ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు బేసికల్లీ. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏం లేదు, కంపెనీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ప్రాఫిట్‌లో ఉందా? వాళ్ళ క్యాష్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి? ఒక అప్పులు ఎన్ని ఉన్నాయి? అవన్నీ చూసుకొని మనం డిసైడ్ అవుతాం కంపెనీ బై ఇది ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫండమెంటల్ అనాలిసిస్. అండ్ దీంట్లో మళ్ళీ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ కూడా ఉంటది. మళ్ళీ చార్ట్స్ కూడా చూసుకోవాలి మనకి. ఊరికే బావుంది కదా కంపెనీని బై చేయకూడదు. అది ఎంత పర్సెంట్ డిస్కౌంట్‌లో వస్తుంది మనకి? ఇప్పుడు కంపెనీ ఎలా మూవ్ అవుతుంది? పడిపోతుందా? పైకెళ్తుందా? ఇది రైట్ టైమ్ టు బై ఆర్ నాట్ అనేది మనం టెక్నికల్ అనాలిసిస్ చూసి డిసైడ్ చేస్తాం మనం బేసికల్లీ. ఇప్పుడు అలాగే మనకి టెక్నికల్ అనాలిసిస్ సెపరేట్ ఏదైతే ఉందో అది ప్యూర్ ట్రేడింగ్‌కి వాడుకుంటాం మనం. సో, టెక్నికల్ అనాలిసిస్ ట్రేడింగ్‌లో ఎలా వాడతామంటే మనకి మార్నింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఎంట్రీ చేయాలి? ఎక్కడ ఎగ్జిట్ చేయాలనేది ఈ టెక్నికల్ అనాలిసిస్‌లో చూసి డిసైడ్ అవుతాం. దీనిలో ఇండికేటర్స్ యూజ్ చేస్తారు కొంతమంది, లెవెల్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ట్రెండ్‌ని చూసి డిసైడ్ అవుతారు. చాలా టూల్స్ ఉంటాయి బేసికల్లీ. ఇవన్నీ టూల్స్ టెక్నికల్ టూల్స్ అనుకోవచ్చు మనం ట్రేడింగ్ చేయడానికి. ఈ టూల్స్‌ని స్పెసిఫిక్‌గా ఏమైనా చెప్పగలుగుతారా?
టూల్స్ అంటే దీనిలో ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ ఉంటాయి దీంట్లో స్టాక్ మార్కెట్‌లో. ఇప్పుడు ఆ ఇండికేటర్ లో ఏం చూపిస్తదంటే ఇప్పుడు ఒక ఈఎంఐ అని ఉంటది. ఒక టూల్ ఎగ్జాంపుల్ అది ట్రేడింగ్‌లో వాడతారు. ఇండికేటర్ బేసికల్లీ. అది బ్రేక్ చేసి పైకెళ్ళిందనుకో స్టాక్ దాని మీద ఫ్లో అవుతుంది. బుల్లిష్ అనమాట. పైకెళ్తుంది బై చేయొచ్చు మనం. అది బ్రేక్ అవుతే కిందకెళ్ళిందనుకోండి బేరిష్ అనమాట. ఇక దాన్ని చాలా విధాలుగా యూజ్ చేస్తారు. 2, 3 ఇండికేటర్ కలిపేస్తారు. ఇంకో ఇండికేటర్ ఏస్తారు. అట్లా చాలా రకాలుగా ఒక్కోరు ఒక్కో రకంగా వాడుతూ ఉంటారు బేసికల్లీ. యాహ్! సో, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాట్ ఈస్ ద ప్లే రోల్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది స్టాక్ మార్కెట్? సో, అది ఇన్వెస్ట్‌మెంట్ అయినా, ట్రేడింగ్ అయినా మన అనాలిసిస్ మనం చేసి పెట్టుకుంటాం. అయిపోతది కదా! 50% అదనుకోండి. ఇంకో 50% అనేది సైకాలజీ అనమాట. ఇప్పుడు మనం అనాలిసిస్ చేసి పెట్టినా, ఇప్పుడు పైకెళ్తదని ఒక స్టాక్ కొన్నా ట్రేడింగ్‌లో సడెన్‌గా డిప్ అయ్యి కిందికెళ్తూ ఉంటది. అది మార్కెట్ మనకి ఆహ్, ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటది. కిందికొచ్చి అలాగే సర్రని మళ్ళీ పైకెళ్ళిపోతది స్టాక్. ఓకే. విచ్ ఇక్కడ సైకలాజికల్ గేమ్ ఆడుతుంది. సిమిలర్‌లీ ఇన్వెస్ట్‌మెంట్‌లో గూడా అంతే. మనం పలానా ఒక పాయింట్‌లో బై చేస్తాము. ఇది పైకెళ్తది లాంగ్ టర్మ్ తీసుకుంటాం. బట్ కిందికొచ్చేస్తది. కిందికొచ్చి ఎళ్తుంది. మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు సడెన్‌గా స్టాక్ పైకెళ్ళిపోతది. ఇక్కడ ఇక్కడ మీరు గమనించిన విషయం ఏందంటే సైకాలజీ. సో, ఈ సైకలాజికల్లీ ఒక మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎంత మనం టూల్స్ యూజ్ చేసినా, మన ట్రేడింగ్‌లో ఏమన్నా మన అనాలిసిస్ చేసినా సైకాలజీ చాలా ఇంపార్టెంట్. నేను అదే అంటాను. ఇప్పుడు టిప్స్ తీసుకుంటారు గదా! వాడు టిప్స్ ఇస్తున్నాడు. అనాలిసిస్ చేస్తున్నాడు కానీ సైకాలజీ మీకు లేదు గదా! బేసికల్లీ. ఆ సైకాలజీ అనేది మనం నేర్చుకొని చేస్తేనే వస్తది. ఆ సైకాలజీ మనకు అర్థమయ్యేంత వరకు, అది దాన్ని కంట్రోల్ చేసుకునేంత వరకు మనం స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కావాలి. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కంపల్సరీ క్యాపిటల్ ఒక మనీ కావాలి. సో, హౌ దే విల్ గెట్ దిస్ మనీ? జనరల్లీ అందరూ చేసే తప్పేందంటే వాళ్ళ ఎర్నింగ్‌లోంచి తీసి పెడుతూ ఉంటారు. అది చేయకూడదు మెల్లగా. కొంచెం సేవింగ్స్ చేసి పక్కన పెట్టడం గానీ, వేరే ఇన్‌కమ్ అది పోయినా నాకేం కాదు అనేట్టుండాలి. మనం ప్యూర్ సేవింగ్స్ చేసి తీసుకురాకూడదు. ఎట్లా అంటే అది పోయినా బాధపడకుండా ఉండే దాంట్లో నుంచే క్యాపిటల్ తీసుకురావాలి బేసికల్లీ. ఓకే. సాలరీలో మన ఏదైతే ఎర్నింగ్ ఉందో అది తీయకూడదు బేసికల్లీ. వీలైతే కొంచెం సేవింగ్స్ చేసుకొని తీయొచ్చు. అలా తీస్తే తప్పేం లేదు. బట్ హోల్ క్యాపిటల్ ఒకేసారి స్టార్టింగ్‌లో తీసుకొచ్చి ట్రేడింగ్‌లో పెడతామంటే కరెక్ట్ కాదు. దేర్ ఆర్ మెనీ వర్చువల్ యాప్స్ ఇన్ ద మార్కెట్ మనకి. చాలా యాప్స్ ఉంటాయి. నియోటా గానీ, వర్చువల్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ అని ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి మనకి. సో, వీళ్ళేం చేస్తారంటే ఈ ఏపీఐ ఏమైతే ఉంటదో మనకి రియల్ చార్ట్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా! ఇది లింక్ చేసి వర్చువల్ అకౌంట్ ఇస్తారు. వర్చువల్ మనీ ఇస్తారు. సో, దీంట్లో ట్రేడ్ చేసి ఫస్ట్ మనం ఆ సైకాలజీ డెవలప్ చేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా మొత్తం క్యాపిటల్ పెట్టొద్దు. క్యాపిటల్ కూడా కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. మనకి సాలరీలోంచి పెట్టుకోవడం చాలా ఇబ్బందే. సేవింగ్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ యాక్చువల్లీ. సో, ఫస్ట్ ఈ ట్రేడింగ్ యాప్స్‌లో వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ అంటారు బేసికల్లీ. దీనిలో మనం ఒక 5,00,000 గాని, 10,00,000 ఏయొచ్చు. డమ్మీ మనీ అనమాట బేసికల్లీ. దీనిలో ఏసి మన చార్ట్స్‌తో మన ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని డెవలప్ చేసుకోవాలి. బేసికల్లీ చార్ట్సే ఇక్కడ. చార్ట్స్‌ని చూసే కదా మనం డిసైడ్ అయ్యేది. సో, ఈ లైక్ ట్రేడింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మన సైకాలజీ గానీ, మన ట్రేడింగ్ స్కిల్స్ గానీ ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు స్లోలీ కెన్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్‌లో బాగా ఫేమస్ అవుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ అని అవన్నీ. సో, దీంట్లో అంతా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు సిప్ అంటారు. సో, వాట్ ఈస్ ద మీన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిప్? సిప్ అనేది మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ టర్మ్ అండి బేసికల్లీ. ఓకే. బేసికల్లీ ఏందంటే మనం మధ్య తరగతి గానీ ఎవరైనా ఒకేసారి అమౌంట్ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేయరు మనకి. సాలరీలోంచి కొంచెం కొంచెం తీసి మనం రికరింగ్ డిపాజిట్ లాగా చెప్పాలంటే మనకి. ఎవ్రీ మంత్ కొంత కట్ అవుతూ పెట్టుకోవచ్చు మనకి. ఇప్పుడు 10,000 5,000 ఎవ్రీ మంత్ కట్ అవుతూ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా బ్యాంక్ డిడక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తది పలానా మ్యూచువల్ ఫండ్‌లో. సో, అదే సిప్ అనమాట. సిప్ అనేది నథింగ్ బట్ లైక్ మనకి ఎవ్రీ మంత్ కట్ అయ్యి ఇన్వెస్ట్ అయ్యి పెట్టేదే అనమాట. జస్ట్ ఇట్స్ లైక్ టర్మినాలజీ బేసికల్లీ అనమాట. పెద్ద ఏం దానికి లేదు. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఈస్ ద సోర్స్ అనమాట. సిప్ అనేది మ్యూచువల్ ఫండ్‌కి ఏస్తారు. ఇప్పుడు స్టాక్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఎవ్రీ మంత్ ఒక 4, 5 స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం సిప్ అని. ఇట్లా సిప్ అనేది కామన్ అయిపోయింది. ఎవ్రీ మంత్ కొంచెం తీసి ఇన్వెస్ట్ చేయడం అనేది. సో, ఇప్పుడు సిప్ అనేది సేఫ్ అంటారా? సిప్ అనేది సేఫే. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో చూస్తే సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తామంటే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం. అంటే ఇంకో మెథడాలజీ కూడా ఉంది. లంసమ్ అని. లంసమ్. సిప్ అంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం మనకి. లంసమ్ అంటే ఒకేసారి 2 లాక్స్ ఆర్ 50,000, 10,000 అయినా మనం చేసి ఇన్వెస్ట్ చేసి పెట్టొచ్చు మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో గాని. దేంట్లోనైనా యాక్చువల్లీ. సో, ఇప్పుడు లంసమ్ అన్నారు కాబట్టి, సో, ఇది ఇప్పుడు పలానా అమౌంట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బ్యాంక్‌లో చేస్తాం కదా! సో, కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అంటారు? ఫిక్స్డ్ డిపాజిటా లేకపోతే లంసమా? అంటే ఎవ్రీ ప్రొడక్ట్ ఈస్ డిజైన్ ఫర్ లైక్ ఫర్ సచ్ ఎ రిక్వైర్మెంట్. ఒక రిక్వైర్మెంట్‌కి డిజైన్ అయి ఉంటది. ఇప్పుడు
తక్కువ రిస్క్ ఉన్న ప్రోడక్ట్ మన బ్యాంక్‌లో డిపాజిట్ చేయడమనమాట. సేఫ్‌గా ఉంటాయి మీ మనీ ఉంటాయి. కానీ ఎక్కువ అవ్వవు చెప్పాలంటే ఫ్రాంక్లీ. నెక్స్ట్ ఇంకా కొంచెం రిస్క్ తీసుకోవాలి. కొంచెం మనీ గ్రో అవ్వాలి అంటే ఎల్ఐసి ఫండ్స్ అనుకోండి. ఇంకా రిస్క్ తీసుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. ఇంకా ఎక్కువ తీసుకోవాలి అంటే స్టాక్స్ అనుకోండి. సో క్రిప్టో అనుకోండి, గోల్డ్ అనుకోండి. ఇట్ ఈస్ ఎంత రిస్క్ తీసుకుంటే హై రిస్క్, హై రివార్డ్స్ అని ఒకటి టెర్మినాలజీ ఉంది మా స్టాక్ మార్కెట్‌లో. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ లైక్ రిస్క్‌ని బట్టే ఉంటది ప్రోడక్ట్. ఇది లెస్ రిస్క్ ఉంది కాబట్టి మనకి బ్యాంక్‌లో సేఫే ఆబ్వియస్‌లీ. ఇట్స్ ఆల్ అప్ టు ద మైండ్. ఇప్పుడు ఆ ఏజ్‌ని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి కొంతమంది రిస్క్ తీసుకోరు యాక్చువల్లీ. ఓకే. బట్ స్టిల్ ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. అది అయితే నేను చెప్తాను. రిస్క్ సరే ఓకే మీకు ఇంట్రెస్ట్ లేదు స్టాక్ మార్కెట్ గాని, గోల్డ్ గాని. అట్‌లీస్ట్ మీరు ఆహ్, ఏదైనా చిన్న చిన్న దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు మనకి. ఏదైనా ఈటీఎఫ్స్ గానీ, స్మాల్ గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తప్పేం లేదు. బట్ స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ లేదంటే ఇన్వెస్ట్ చేయకపోవడం బెటరే. ఓకే. వాళ్ళ ఇష్టం అది అప్ టు. బట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడమే బెటర్. ఆపకూడదు. అది ఉత్త ఎఫ్‌డీలో పెడితే ఏం రాదు బేసికల్లీ. సో, అకార్డింగ్ టు స్టాట్స్ ఒక ఆర్టికల్ అయితే చదివాను. సో, డ్యూరింగ్ కరోనా టైమ్ నంబర్ ఆఫ్ పీపుల్ అయితే నష్టపోయారు హ్మ్. స్టాక్ మార్కెట్ వాళ్ళు. ఎందువల్ల అంత లాస్ రావాల్సొచ్చింది ఒక్కసారిగా? అంటే ఆ టైంలో ఈ లాక్‌డౌన్ వల్ల చాలామంది ఖాళీగా ఉన్నారు. హ్మ్. ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్నోడు కూడా స్టాక్ మార్కెట్‌లో దిగేసి బేసికల్లీ నేను ట్రేడ్ చేస్తానని పక్కోడు చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అరే! నేను చేస్తున్నారా మాక్సిమం అంతా వచ్చేది తక్కువ చెప్పేది ఎక్కువ ఉంటది స్టాక్ మార్కెట్‌లో బేసికల్లీ. సో, ఆ టైంలో చెప్పడం గానీ, నేను కూడా చేస్తానని దిగడం గానీ, ఇంకో అంటే ఒక పర్సన్‌కి స్విమ్మింగ్ అని నేర్చుకున్నాకే మనం ఈత కొట్టాల్సింది మనకి. అది మనం ఏం నేర్చుకోకుండా దూకేస్తానంటే ఎట్లా? సో, ఆబ్వియస్‌లీ లాసెస్ వస్తాయి. అండ్ ఇంకోటి కరోనా టైంలో మార్కెట్ అన్నీ పడిపోతానే ఉంది మనకి. చూస్తున్నారు కదా! అదే అంత పెద్ద పెద్ద ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ గానీ, ఇన్వెస్టర్ గానీ భయపడ్డారు వాళ్ళు బేసికల్లీ. ఈవెన్ స్టాండర్డ్ స్టాక్స్ కూడా లాస్ అయిపోయారు చాలా వరకు. చాలా లాస్ అయిపోయినాయి ఇప్పుడు ఈ మార్కెట్. కానీ దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అయినాయి. బట్ ఆ సైకాలజీ చెప్పాను కదా! ఆ టైంలో కంట్రోల్ అవ్వదు వాళ్ళ వల్ల. సో, అంత డౌన్ ఫాల్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ టైంలో. అంటే స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటదంటే పానిక్ అది బేసికల్లీ. ఓకే. రేపు ఏం జరుగుతదని తెలియనప్పుడు డెఫినెట్‌లీ స్టాక్ మార్కెట్ పడిపోతది. రేపు ఒక కంపెనీలో లాస్ వచ్చింది. కంపెనీలో ఏదో ఇష్యూ ఉంది. స్కామ్ అయింది అనంగానే ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో గానీ, ఎవరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గానీ స్టాక్‌లో ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు ఎగ్జిట్ అవ్వగానే ఆబ్వియస్‌లీ కింద స్టాక్ పడిపోతూ ఉంటది కదా! సో, ఆ పానిక్ అనేది ఉంటది బేసికల్లీ. అది కామనే. సో, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ సత్యం కంప్యూటర్స్ స్కామ్ గురించి మీకు బాగా తెలిసుంటది. సో, వాళ్ళేం చేశారు లేని ప్రాఫిట్స్‌ని ఉన్నాయని చూపించి వాళ్ళ షేర్ వాల్యూ పెంచారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే డెఫినెట్‌లీ ఒక కంపెనీ అంటే ఫినాన్షియల్ అకౌంట్స్ కానీ వాళ్ళ నంబర్స్ మానిప్యులేట్ చేస్తున్నారంటే వాళ్ళు లాస్‌లో ఉన్నారని అర్థం. సంథింగ్ ఈస్ కుకింగ్ అనమాట. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ జరిగింది. అండ్ అప్పట్లో అంత ఇంటర్నెట్ నాలెడ్జ్ లేదు. ఏం జరుగుతుందో కంపెనీలో తెలీదు యాక్చువల్లీ. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్‌లీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈజీగా మనకు వన్ క్లిక్‌లో తెలిసిపోతున్నాయి మనకి కంపెనీలో ఏం జరుగుతుందని. న్యూస్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. నంబర్స్ సేస్ ఎవ్రీథింగ్ అనమాట. ఆ నంబర్స్ అనేది కాషన్ అయితే ఉంటది. అప్పట్లో అంత అవైలబిలిటీ లేదు. న్యూస్ అనేది, రిసోర్స్ అనేది. సో, ఇప్పుడు అట్లా లేదు. డెఫినెట్‌లీ ఇప్పుడే కంపెనీ అనేది ఫ్రాడ్ చేస్తుంది. మనకి స్టాక్‌లో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ తక్కువవుతుందనే చాలామంది ఎగ్జిట్ అయిపోతున్నారు యాక్చువల్లీ. ఏమన్నా స్కామ్ జరిగింది తెలిసిన వెంటనే ఎగ్జిట్ అవుతున్నారు. సో, అప్పట్లాగా ఇప్పుడు లేదు యాక్చువల్లీ. చాలా ఇంప్రూవ్ అయింది టెక్నాలజీ యాక్చువల్లీ. యాహ్! ఇప్పుడు మనకి ఇండియాలో ఎకనామిక్ పే రోల్‌లో స్టాక్ మార్కెట్ ఒకటి. సో, ఇది ఎకనామిక్‌గా ఎలా కీ రోల్ చేస్తది? సో, డెఫినెట్‌లీ ఒక కంట్రీ పైకెళ్తుంది, ముందుకెళ్తుంది వరల్డ్‌లో ఇక్కడ కంపెనీలో వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే డెఫినెట్‌లీ మనం చూసేది కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ మేజర్‌గా. ఓకే. అండ్ జీడీపీ కూడా చూస్తాం మనం. ఈ 2 అలైన్‌గా ఉంటాయి. పక్కపక్కన జీడీపీ పెరిగితేనే కదా స్టాక్ మార్కెట్ పెరిగేది. సో, ఇవి పెరుగుతూ ఉంటే గాని కంపెనీస్ వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ పాకిస్తాన్‌లో ఉందనుకోండి. దానిలో ఏమి ఉండదు. పడిపోతూ ఉంటది మనకి. అదే ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉందనుకోండి వార్ జరుగుతుంది. స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటది. సో, స్టాక్ మార్కెట్ స్టేబుల్ లేదు. ఇప్పుడు ఇక్కడ స్టాక్ మార్కెట్ స్టేబుల్‌గా ఉంది. ఇండియాలో గానీ సమ్‌వేర్ ఇంకా రష్యాలో వార్ జరుగుతుంటాయి అక్కడ గానీ, అక్కడ స్టేబుల్ లేదు. ఇండియాలో స్టేబుల్‌గా ఉంది. యూఎస్‌లో కూడా స్టేబుల్‌గానే ఉంది. సో, ఎక్కడైతే స్టేబుల్‌గా ఉందో కంట్రీ యొక్క ప్రోగ్రెస్ తెలుస్తదనమాట మనకి. అది డెవలప్ అవుతుందా? డెవలప్ అయిందా? ఒక ఏ ఇష్యూస్ లేవు. అక్కడ మనం ఎళ్లి కంపెనీ పెట్టుకోవచ్చు అనే ఒక భరోసా లాంటిదనమాట. ఇప్పుడు మార్కెట్‌లో ఫేక్ అండ్ రియల్ ట్రేడర్స్‌ని ఎలా కనిపెట్టాలి? రీసెంట్‌గా హిందీ యూట్యూబర్ ఒకామె 'అశ్విత పటేల్' సంథింగ్ స్కామ్ చేసింది. దాదాపు 12 క్రోర్స్ ఆఫ్ స్కామ్ జరిగింది కదా!
అంటే ఈ స్కామ్ అనేది కొత్త కాదు స్టాక్ మార్కెట్‌లో. ఏం తెలియని వాళ్ళే స్కామ్‌కి అవుతూ ఉంటారు బేసికల్లీ. ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్‌లో వచ్చేస్తారు బేసికల్లీ. ఈ అష్మిత గాని, అష్మిత పాటిల్ గాని, ఇంకా అవధూత్ సాతి గాని చాలామంది సెబీ అనేది పట్టుకుంటుంది వీళ్ళకి. అంటే ప్రాబ్లమ్ ఏందంటే వీళ్ళు కోర్సెస్ సెల్ చేస్తూ ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్ యూట్యూబింగ్‌లో చేస్తూ ఉంటారు. యూట్యూబర్స్‌గా నాలెడ్జ్ చెప్తూ ఉంటారు. చార్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ అంతా బావుంది. బట్ టిప్స్ ఇస్తారు. అదే ప్రాబ్లమ్ అనమాట. టిప్స్ అనేది నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు ఎంత వాడు అనాలిసిస్ చేసి టిప్స్ ఇచ్చిన 50% మిగతా 50% మన సైకాలజీ. ఒక 20 రోజులు ఉంటే స్టాక్ మార్కెట్‌లో 20 రోజులు ఉంటాయి పర్ మంత్‌కి. ఒక 10 రోజులు లాస్ వచ్చినా ఇంకో 11 రోజులు ప్రాఫిట్ రావచ్చు. అది మన సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటది. వెయిట్ చేయాలి పేషెన్స్‌గా. సో, అది సైకాలజీ. సో, ఈ స్కామ్స్ అనేది నమ్మొద్దు. మనం నేర్చుకోవాలి యాక్చువల్లీ. నేర్చుకుంటేనే మన సైకాలజీ డెవలప్ అవుతది. ఈ స్కామ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే నేను చెప్పినట్టు ఒక ఒక ఐదుగురున్నారనుకో ఇద్దరికి బై కాల్ ఇస్తారు. ఇద్దరికి సెల్ కాల్ ఇస్తారు. ఎవరైనా ఒకరు సక్సెస్ అవుతారు. ఇక్కడ వాళ్ళకి సక్సెస్ అయినారని ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఫీజ్ తీసుకుంటారు. ఒక 20,000, 30,000, 50,000 ఒక ఇద్దరి దగ్గర రూ. 1,00,000 వస్తాయి రోజు. ఇంకో వాళ్ళ దగ్గర వెళ్తుంటారు. సో, అట్లా టిప్స్ బిజినెస్ అనేది ఇలా సాగుతూ ఉంటది బేసికల్లీ. ఇది కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ దే ఓన్ రిస్క్ కదా! మరి ఇక్కడ ఇష్యూ ఎందుకయింది? డిపెండ్ అపాన్ ఓన్ రిస్క్ అని కాదు. పబ్లిక్‌లో వస్తే ప్రాబ్లమ్ కదా! ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే ట్రేడింగ్ ప్రాబ్లమ్ లేదు. పబ్లిక్ మనీతో ఆడుకుంటేనే కదా ప్రాబ్లమ్ అని. రీసెంట్‌గా వార్స్ అనేది ఎక్కువైపోయింది మార్కెట్‌లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్ వార్ గాని, రష్యా, యుక్రెయిన్ వార్ గాని. సో, దీనివల్ల స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటదా? డెఫినెట్‌లీ ఉంటది. ఇది షార్ట్ టర్మ్ ఉంటది. మనకి ఇప్పుడు కరోనా చూడంగానే అప్పుడు పడ్డప్పుడు మార్కెట్ చూసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సిమిలర్‌లీ వార్స్ కూడా అంటే అది ఒక పానిక్ మోడ్ అనమాట. డెఫినెట్‌లీ పానిక్ మోడ్స్ వస్తుంటాయి మార్కెట్‌లో. ఏం చేయాలో అర్థం కాదు. ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ డెఫినెట్‌లీ మార్కెట్ అయితే పైకెళ్తూ ఉంటది. గవర్నమెంట్స్ అయితే పుష్ చేస్తూనే ఉంటాయి మార్కెట్ పైకెళ్ళడానికి. కింద పడనియ్యవు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ పనిచేస్తే రేపు గవర్నమెంట్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని వాళ్ళు కూడా రారు యాక్చువల్లీ బేసికల్లీ. సో, గవర్నమెంట్ చాలా పుష్ చేస్తుంటది స్టాక్ మార్కెట్ పడకుండానికి విత్ గుడ్ న్యూస్ ఆర్ సపోర్ట్ చాలా ఉంటదనమాట. ఎగ్జాంపుల్ వార్ జరిగినాక ఆటోమేటిక్ కొన్ని రోజుల్లో బౌన్స్ బ్యాక్ అయ్యి పైకెళ్ళిపోతుంటది. అంటే అదొక బ్యాడ్ న్యూస్. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇంకో గుడ్ న్యూస్ వస్తది. పైకెళ్ళిపోతది మళ్ళీ. అర్థమవుతుంది కదా! సో, ఇట్స్ గేమ్ అబౌట్ పానిక్ అండ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ వస్తే పైకెళ్తది. బ్యాడ్ న్యూస్ వస్తే కిందకొస్తది. బట్ ఓవరాల్‌గా దాని డైరెక్షన్ పైకే. బుల్లిష్‌గా ఉండాల్సిందే స్టాక్ మార్కెట్. అప్పుడే కదా గవర్నమెంట్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాయని చూపించుకోవచ్చు వేరే కంట్రీస్‌కి. స్టేబుల్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ గవర్నమెంట్ కూడా మనకి మళ్ళీ రావచ్చనమాట మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా అట్లా. సో, ఇప్పుడు కొన్ని షేర్స్ ఒక టైంలో ఇంత వాల్యూ అని ఉంటది. సో, కంప్లీట్‌లీ ఆఫ్టర్ సమ్ ఇట్ విల్ గోస్ టు జీరో. సో, ఎందుకలా ఒక్కసారిగా జీరో అయిపోతుంది? సో, అప్పుడు మనం సెల్ చేద్దామన్నా ప్రాఫిట్‌లోకి రాలేం. కంప్లీట్ లాస్ అయిపోతది. సో, దీనివల్ల నంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఇంపాక్ట్ అయ్యారు కదా! సో, ఇది సెబీ గాని, ఇటు స్టాక్ మార్కెట్‌లో గాని ఎందుకు గుర్తించట్లేదు? అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు. ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ 2 ఉంటాయి. ఇక్కడ స్టాక్ పడుతుందంటే చాలా రీజన్స్ ఉంటది. జనరిక్ రీజన్ ఏంటంటే ఒక స్టాక్ జనరల్‌గా పైకెళ్తుందంటే కింద పడి మళ్ళీ పైకెళ్ళాల్సిందే. సో, అప్‌వర్డ్, డౌన్‌వర్డ్ ఆ మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కంప్లీట్ జీరో అయిపోయింది కదా స్టాక్. అంటే ఇక్కడ ఎట్లా జీరో అయిందంటే, ఆ జీరో అనేది ఉండదు. అంత జీరో అవ్వదు. జస్ట్ ఒక రూ. 10, రూ. 20 కానీ పడిపోతాయి కానీ కంప్లీట్ జీరో అయితే అవ్వదు బేసికల్లీ. ఓకే. సో, బేసికల్లీ మనకు తెలుస్తూ ఉంటది. ఒక స్టాక్ పెర్ఫార్మెన్స్ మార్కెట్‌లో కింద పడుతుంది అంటే ఆల్రెడీ ఏదో స్కామ్ జరిగింది. ఏదైనా ఫండమెంటల్లీ ఏదో ఇష్యూస్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది మనకి. లాసెస్ వస్తూనే ఉన్నాయి. ఓకే. ప్రాఫిట్స్ కాకుండా నెట్ లాసెస్ వస్తూనే ఉన్నాయి. సో, ఈ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి మనకి ఫినాన్షియల్ పరంగా. అండ్ మనకి చార్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇది బ్రేక్ అయింది. ఈ లెవెల్ ఈ బ్రేక్ అయితే కింద పడిపోతుంది. ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి లాస్‌లో అని ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి బేసికల్లీ. ఇవి చూసుకుంటేనే మనకి ఐడియా ఉంటది. సో, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనకి ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అంటారు కదా! సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ప్లాట్‌ఫామ్ బేసికల్లీ స్టాక్స్ లిస్ట్ అవ్వడానికి ఓకే. సెబీ అనేది వాచ్ డాగ్ అనమాట. ఒక కంట్రోలింగ్ పవర్ ఒక పోలీస్ అనుకోండి బేసికల్లీ. ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అనేది మనకు ప్లాట్‌ఫామ్స్ అనమాట. అంతకుముందు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది ఉండేది మనకి బేసికల్లీ. సో, ఇప్పుడేందంటే ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అని ఉంది కదా! బీఎస్‌సి తర్వాత ఎన్ఎస్‌సి వచ్చింది. ఎన్ఎస్‌సి చాలా పాపులర్ అనమాట. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, ఇక్కడ స్టాక్స్ అనేవి లిస్ట్ అవుతాయి బేసికల్లీ. ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి మనకి. వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట స్టాక్స్ అనేవి బేసికల్లీ. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనకి పబ్లిక్ సెక్టార్‌లో షేర్స్ ఎలా ఉంటాయో, ప్రైవేట్ సెక్టార్ గాని, అటు గవర్నమెంట్ సెక్టార్ తరపున షేర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్, ఆ ప్రైవేట్ సెక్టార్ షేర్స్ పర్ఫార్మెన్స్ చేసినట్టు గవర్నమెంట్ షేర్స్ ఎందుకు బ్రో అంత పర్ఫార్మ్ చేయలేవు? ఎప్పుడు లోగా ఉంటాయి కదా! మీకు తెలిసిందే కదా! గవర్నమెంట్ కంపెనీస్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. అంత ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ప్రైవేట్ మోర్ క్రియేటివ్‌గా ఉంటాయి మనకి. అండ్ పబ్లిక్ పెయిన్‌ని అర్థం చేసుకుంటాయి బేసికల్లీ. ఇమ్మీడియేట్ యాక్షన్స్ తీసుకుంటాయి. గవర్నమెంట్ అంత ఇమ్మీడియేట్ యాక్షన్స్ తీసుకోలేవు బేసికల్లీ.
అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత పీక్గా ఉండదు బేసికల్లీ. సో ఈ పబ్లిక్ అర్థం చేసుకోవాలి బేసికల్లీ. పబ్లిక్ అర్థం చేసుకొని ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తూ పోవడం, అండ్ ట్రెండింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తూ పోవడం, సర్వీస్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ మనకి ప్రైవేట్ స్టాక్స్ అనేవి ప్రాఫిట్స్లో ఎక్కువ కనిపిస్తుంటాయి అండ్ హై మూమెంట్స్లో కనిపిస్తుంటాయి. మనకి ఎక్కువ స్టాక్స్ పైకి వెళ్తూ ఉంటాయి బేసికల్లీ. అండ్ పబ్లిక్లో కూడా చాలా తక్కువ. ఇప్పుడు కొన్ని స్టాక్స్ మూవ్ అవ్వడం కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట బేసికల్లీ. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో డైలీ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు గదా! సో, డైలీ ఇన్వెస్ట్ చేయడం వల్ల రిచ్ అవ్వగలుగుతారా? లేకపోతే ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంటది దీంట్లో రిచ్ అవ్వడానికి? డైలీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేస్తుంటూ పోవాలండి బేసికల్లీ. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాం కంప్లీట్గా. ఓకే, మనకు వచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో సేవింగ్స్ ఎక్కువ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే గుడ్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్, నాకు అవ్వట్లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ చేసుకుంటూ పోతుంటే, అంటే ఇక్కడ టైం ఇంపార్టెంట్ మనకి. ఎంత ఎర్లీ టైం, అంటే ఎర్లీ ఏజ్లో మనం ఇన్వెస్ట్ చేసామా అండ్ ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో దాన్ని బట్టి ఉంటుంది మన గేమ్. అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా రిచ్ అవ్వచ్చు మనకి. అది టైం పడుతుంది, ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ బేసికలీ. సో మినిమం మన టైం అయితే ఇవ్వాలి మనకి. ఈ ఈ 10 ఇయర్స్, 15 ఇయర్స్ లోపల మార్కెట్ వెయిట్ చేయలేదు, పేషెన్స్గా వెయిట్ చేయరు యాక్చువల్లీ. ఎట్లా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ ఒక 1-2 ఇయర్స్ పెరుగుతుందండి. సడన్గా 3-4 ఇయర్స్ మనకి సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ఇట్లా ఇట్లా పెరిగింది అంటే పైకి వెళ్తుంది బుల్లిష్ అని, ఇట్లా సైడ్ వేస్ ఇక్కడే ఉంది అంటే సైడ్గా మూవ్ అవుతుంది సైడ్ వేస్ మార్కెట్, మళ్ళీ కిందికి వెళ్తుంది డౌన్ ట్రెండ్. సో ఈ సైడ్ వే మార్కెట్లోనే ఉంటుంది ఓసారి. దాంతో ఓసారి బేరిష్ మార్కెట్ కింద కూడా వెళ్తే మళ్ళీ సడన్గా పైకి వెళ్ళిపోతుంది. ఈ ఫేజ్లో ఏదైతే ఉందో డిప్రెషన్ ఫేజ్ ఇది బేసికల్లీ. ఆ లాస్లో కనిపిస్తూ ఉంటుంది మన పోర్ట్ఫోలియో, కానీ ఎగ్జిట్ అవ్వకూడదు. ఎగ్జిట్ అవ్వకుండా హోల్డ్ చేయాలి బేసికల్లీ. హోల్డ్ చేస్తేనే మనకి ప్రాఫిట్స్ అనేది చూడగలం యాక్చువల్లీ. ఓకే. సో, ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అనగానే లోగోలో మనకి బుల్స్ అండ్ బేర్స్ ఉంటాయి కదా! అసలు ఈ స్టోరీ అంటే దానిలో ఏం లేదు. పెరుగుతుంటే బుల్ అని పెట్టుకుంటాం, కింద పడుతుంటే బేర్ అని పెట్టుకుంటాం. దాని జస్ట్ ఒక రిజంబులెన్స్ అంట. సో, ఇప్పుడు మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్‌ని ఒక కెరియర్‌గా ఎంచుకోగలుగుతారా? అసలు ఏం కావాలి స్టాక్ మార్కెట్‌లో ఇంట్రొడ్యూస్ అవ్వాలంటే? అంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కంప్లీట్ కెరీర్ ఎంచుకోగలమా అంటే చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేస్తే అయితే చేసుకోకూడదు. మనకున్న జాబ్‌తో పాటు చేసుకోవాలి బేసికల్లీ. అప్పుడు చేసుకుంటేనే స్టేబుల్‌గా ఉంటది మనకి. ముందే పెట్టుకొని అది చేసుకున్నామంటే కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తాం కదా! అది ఒక పీహెచ్‌డీ లాంటిది బేసికల్లీ. ఒక పీహెచ్‌డీ 3-6 ఇయర్స్ పడతది. పీహెచ్‌డీ డిగ్రీ బయటికి రావడానికి ఒక పర్సన్. సో ఇది కూడా అంతే పడతది. ఒక స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకొని దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, చార్ట్స్ గానీ, సైకాలజీ గానీ ఇవి నేర్చుకొని, ఒక్కొక్కరికి టైమ్ ఫ్రేమ్ ఉంటది కదా! ఒకరు ఎంత బిజీలో ఉంటారో మనకు తెలీదు. ఎంత టైం కేటాయిస్తారో తెలీదు. ఎంత అండర్‌స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయో మనకు తెలీదు. బేసికల్లీ ఇవన్నీ ఫైనల్‌గా వచ్చేసరికి ఒక సర్టెన్ టైం పడతది. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. వి కెన్ ట్రేడ్ అనమాట. మనం ఈ లోపల ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్‌లో అంటే ట్రేడ్ చేస్తాం, లాస్ వస్తది. ఒకసారి ఊరికనే ప్రాఫిట్‌లు వస్తుంటాయి. కానీ అల్టిమేట్‌గా చూస్తే ఎండింగ్‌లో లాస్‌లో ఉంటాం మనం. ఇట్లా జరుగుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్‌లో. ఇది నేర్చుకోవాలి ఈ ఫేజ్‌లో అనమాట. నేర్చుకుంటేనే కొంచెం బావుంటదనమాట. ఇది నేర్చుకున్నాకే కెరీర్ అనేది బిగిన్ అయితది. బట్ మన జాబ్స్ పక్కన పెట్టయితే చేసుకోకూడదు. 2 ప్యారలల్‌గా చేసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి యాక్చువల్‌గా? అంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ రిక్వైర్మెంట్స్ అనగానే ఒక చెక్ లిస్ట్ లాంటిది ఉంటది. అంటే నేను చెప్తున్నాను బేసికల్లీ ఏమేమి కావాలి. ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. అంటే ట్రేడ్ చేయడానికి బేసికల్లీ. అంటే జిరోదా గానీ, ఏంజెల్ బ్రోకింగ్ గానీ ఏది తీసుకున్నా డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అని ఉంటాయి వీళ్ళకి. చార్జెస్ కంపేర్ టు రెగ్యులర్ ఇప్పుడు బ్యాంక్ సంబంధించిన కొన్ని ఉంటాయన్నమాట డీమ్యాట్ అకౌంట్. చార్జెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఆ డిస్కౌంటెడ్ బ్రోకర్స్‌లో మనకి అకౌంట్ ఓపెన్ చేయాలి ఫర్ బై ఆర్ సెల్, అంటే బై ఆర్ సెల్ చేయడానికి స్టాక్స్ అనేది. అదొకటి. సెకండ్ అది కాకుండా ఒక చార్ట్స్‌కి ఒక ప్లాట్‌ఫామ్ ఉండాలి డెడికేటెడ్. అంటే చార్ట్స్ అనేది చూసే కదా మనం బై ఆర్ సెల్ చేసేది బేసికల్లీ. సో దానికి ఒక ప్లాట్‌ఫామ్ ఒకటి ఉంటది. ట్రేడింగ్ వ్యూ అన్నిట్లో ఇదే బెస్ట్ అనమాట. ఇంకా 1 ఆర్ 2 ఏముంటాయి. ట్రేడింగ్ వ్యూ బెస్ట్ అనమాట. దీనిలో మన ఇండికేటర్స్ ఎ ఎ ఉంటాయి, చాలా ఉంటాయి వాడుకోవడం గానీ, మనం కోడింగ్ కూడా చేసుకోవచ్చు బేసికల్లీ. స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు బేసికల్లీ. అండ్ ఇక్కడేందంటే బ్రోకర్ దాంట్లో మనకి ఇండికేటర్స్ కొన్ని వాడతాం ఆర్ లెవెల్స్ గీసుకుంటాం, కొన్ని ఉంటాయన్నమాట. అవి సేవ్ అవ్వవు ఇమ్మీడియేట్‌గా పోతాయన్నమాట. ఇక్కడ అట్లా కాదు, సేవ్ అయ్యి ఉంటాయి. మీ స్ట్రాటజీస్ అన్నీ దాంట్లో సేవ్ అయ్యి ఉంటాయి. వీటి వన్ క్లిక్ వచ్చేస్తాయన్నమాట. డెడికేటెడ్ చార్ట్స్ ప్లాట్‌ఫామ్ అనమాట ఇదొకటి. సో ఒకటేమో లైక్ బ్రోకర్ అకౌంట్ ఫర్ బై ఆర్ సెల్. ఇంకోటేమో ట్రేడింగ్ వ్యూ అనేది ఒక చార్ట్స్ ప్లాట్‌ఫామ్. అండ్ ఇది కాకుండా ఇంకో అకౌంట్ కూడా ఉంటది. వర్చువల్ అకౌంట్ ప్రతి ఒక్కరు ఓపెన్ చేయాలని చెప్తాను. ఇది కూడా మనం ఏదైతే బ్రోకర్ అకౌంట్ బై సెల్ కానీ మనం ఇందాక అనుకున్నాం కదా! సో అట్లాంటిది ఒక వర్చువల్ అకౌంట్ అనమాట. డమ్మీ మనీ ఉంటది. సో దీంట్లో కూడా మనం ట్రేడ్ చేస్తూ ఉండాలి. మనకి స్ట్రాటజీస్ టెస్ట్ చేస్తూ ఉండాలి మనకి. దీంట్లో మనం ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్స్ వస్తున్నాయంటే యెస్, లైక్ మీరు ట్రేడింగ్‌లో ఇంప్రూవ్ అయ్యారని అర్థం అనమాట. ఇది చూస్తూ మన సైకాలజీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బేసికల్లీ.
సో ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఇవి కాకుండా మనకి ప్యారలల్‌గా కొన్ని రిసోర్సెస్ ఉంటాయి అక్కడిక్కడ నేర్చుకోవడానికి బేసికల్లీ. అవి యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఎనీ న్యూ పర్సన్ ఇంట్రొడ్యూస్ అవుతాడు, రావాలి అనుకున్నప్పుడు సో, హౌ దే క్యాన్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ గాని, రిసోర్సెస్ గాని ఉంటాయా? మాక్సిమం మనకి లైక్ నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేసుకుంటూ ఉండాలి. బేసికల్లీ ఇప్పుడు కొన్ని మనకి జిరోదా ఏదైతే బ్రోకర్ ఉందో అకౌంట్ వాళ్ళు ఒక ప్లాట్‌ఫార్మ్ కూడా రన్ జిరోదా వర్సిటీ అని. మనకి బుక్స్ కొనడం కన్నా అక్కడ వాళ్ళు వాళ్ళ వెబ్ పేజ్‌లో చాలా క్లీన్‌గా, నీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాట్ ఈస్ వాట్ అని. అది చదువుకోవచ్చు. అండ్ మెజారిటీ ఇన్ఫర్మేషన్ మనకి యూట్యూబ్‌లో దొరుకుతుంటది. ఓన్లీ యూట్యూబ్ ఈస్ అ మేజర్ సోర్స్ ఫర్ ద ప్లాట్‌ఫార్మ్ మాట. అన్నీ ఫ్రీగా దొరుకుతుంటాయి. అండ్ కొన్ని కొన్ని సార్లు యూట్యూబర్లు గూడా కొన్ని కోర్సెస్ లాంచ్ చేస్తుంటారు విత్ చార్జబుల్ మనీ. అవి అటెండ్ అవుతుంటే గానీ మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది బేసికల్లీ. సో, అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. యూట్యూబ్ ఈస్ ఎవ్రీథింగ్. యూట్యూబ్‌లో అన్నీ దొరుకుతాయి మనకి. సో, అసలు ఈటీఎఫ్ అంటే ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈటీఎఫ్ అండ్ స్టాక్స్ అంటే ఏం చెప్పగలుగుతారు? స్టాక్స్ అనేది లైక్ ట్రెడిషనల్ మెథడ్. స్టాక్స్ అనేది మనం బై, సెల్ చేస్తాము. అట్లాగే ఈటీఎఫ్స్ అనేది అంటే బేసికల్లీ లైక్ ఒక మనకి మ్యూచువల్ ఫండ్స్ లాంటిదే. కానీ మ్యూచువల్ ఫండ్స్ కాదు. కానీ ఇవి ట్రేడ్ చేయొచ్చనమాట మనకి స్టాక్ మార్కెట్‌లో. సో, ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు బేసికల్లీ. ఒక నిఫ్టీ 50ని మనం బై చేయలేం. బై చేస్తే అన్ని 50 స్టాక్స్ బై చేయాలి మార్కెట్. అట్లా కాకుండా నిఫ్టీ 50 వీస్ అని ఉంటాయి. అలాగే గోల్డ్ వీస్ అని ఉంటాయి మనకి. అట్లాగే నిఫ్టీ నెక్స్ట్ 500, 100 అట్లా చాలా ఏవైతే ఇండైజెస్ అంటారో మనకి. అంటే ఇప్పుడు నిఫ్టీ 50 అనేది ఇండైజ్ అనమాట స్టాక్ మార్కెట్‌లో. ఇండైజ్ అంటే అన్నీ కలిపి ఉంటాయి స్టాక్స్. సో, హోల్ ఇండెక్స్‌ని కొనాలి అంటే మనకి ఇట్లా కూడా చేయొచ్చు. మన ఈటీఎఫ్స్‌లో వెళ్లి బై చేయొచ్చనమాట. ఇది బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు మనకి. షార్ట్ టర్మ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ రెండు చేసుకోవచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్‌లో ఉంది గానీ మనం లాంగ్ టర్మ్ బై చేసుకుంటాం. దీనిలో బై చేసి, సెల్ చేసి ఇమ్మీడియేట్‌గా లేదు. అంటే ట్రేడింగ్ కూడా చేయలేము దానికి. సో, ఈ ట్రేడింగ్ కాన్సెప్ట్ అనేది ఈ ఈటీఎఫ్స్‌కి వచ్చినాయన్నమాట. సో, అందుకే ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారన్నమాట. సో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ మనకి ట్రాకింగ్ చేయగలుగుతాం. మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ అని, ప్రాఫిట్స్ కానీ అలా? డెఫినెట్‌గా ట్రాక్ చేయాలి. బ్రోకర్ అకౌంట్స్‌లోకెళ్ళి మనం చూసుకుంటూ ఉండాలి. ఎన్ని ప్రాఫిట్స్ ఉన్నాయా? లాస్ వచ్చినాయా? అనేది బేసికల్లీ. మనకి ఒక ఎవ్రీ క్వార్టర్లీ గాని, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి చూసుకుంటాం. క్వార్టర్లీ అనే కంపెనీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. చూసి మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయో, లాస్ వస్తుందో చూసుకుంటూ ఉండాలి. ఒక లాస్ వస్తే కంపెనీ ఏం చెప్పింది? ఎందుకు లాస్ వచ్చింది? అంటే వాళ్ళ ఏమైనా మిస్టేక్ వల్ల లాస్ అయిందా? లేదా ఓవరాల్ ఎకనామీ వల్ల స్లో డౌన్ అయ్యి లాస్ అయిందా? కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ కాల్ అనేది ఉంటది బేసికల్లీ. అదే అటెండ్ అయ్యి మనకు హైలైట్స్ వింటే అట్‌లీస్ట్ మనకు నాలెడ్జ్ ఉంటది. యెస్ ఈ స్టాక్‌ని హోల్డ్ చేయొచ్చు నేను ఇంకా లాంగ్ టర్మ్‌కి. ఇమ్మీడియేట్‌గా సెల్ చేయకూడదు. ఆ కన్విక్షన్ అనేది వస్తదనమాట బేసికల్లీ. సో, ఇవన్నీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. స్టాక్ అంటే జస్ట్ ట్రాక్ చేయడం కాదు. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి బేసికల్లీ. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ట్రేడర్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు సో, హౌ యూ సెలెక్ట్ ద పర్టిక్యులర్ షేర్? అంటే నాకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ లేదు. సో, నేను ఆ షేర్‌ని ఎలా కొనాలని ఎలా తెలుసుకోగలుగుతాడు? సో, బేసికల్లీ ట్రేడ్ చేయడానికంటే మనకి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే నేను చేసే మెథడాలజీ ఏం ఫాలో అవుతా అంటే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఉంటాయి మనకి. ఓకే. ఏది ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌కెళ్తే. సో, ఈ మనకి ఇమ్మీడియేట్ మార్కెట్ ఓపెన్ అవ్వంగానే 9:15 టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌కెళ్తే స్టాక్స్ ఏవేవి పైకి మూవ్ అయ్యాయి, ఏవి కింద పడ్డాయి లూజర్స్ అండ్ గెయినర్స్‌లో మనకి కనిపిస్తుంటాయి. ఇవి హై బీటా స్టాక్స్ అనమాట. హై వోలటైల్ ఉన్న స్టాక్స్. సో, ఇట్లాంటి స్టాక్స్ ట్రేడ్ చేయాలి యాక్చువల్లీ. సో, ఇట్లాంటి స్టాక్స్‌లో మనకి బై చేస్తే పైకెళ్ళడం గానీ, సెల్లేసి కిందకెళ్ళడం గానీ మూవ్‌మెంట్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి స్టాక్స్‌లో ట్రేడ్ చేయాలన్నమాట. ఇంకెక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు మనకి. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. చాలామంది స్కానర్స్ యూజ్ చేస్తుంటారు. ఏదో కొత్త ఫిల్టర్స్ పెడుతుంటారు. అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు యాక్చువల్లీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఇయర్స్ పాటు ఒక అమౌంట్ కడతాను. పర్ మంత్ 10,000 లెక్కన కడతాను. ఒక 1 ఇయర్ బాగా కట్టాను. సో, సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తర్వాత ఆపేసాను. సో, నాకు ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి వస్తదా? రాదా? అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒకటేమో మనం కట్టిన అమౌంట్ ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఫ్రీడమ్ అయితే ఇస్తది మ్యూచువల్ ఫండ్స్. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి మనకి బేసికల్లీ. ఆ లాక్ ఇన్ ముందుగానే చెప్తారు. మనకు తెలుస్తది మనకక్కడ లాక్ ఇన్ అనేది. ఒక 3 ఇయర్సో, 5 ఇయర్స్ ఏవో లాక్ ఇన్ ఉంటాయి. ఆ 3 ఇయర్స్ తర్వాతే మనం ఇప్పుడు కట్టడం ఆపేసామనుకోండి. ఆ 3 ఇయర్స్ తర్వాతే మనం స్టాప్ చేస్తాం అయిపోతది. కానీ మన ఫండ్ లాక్ అయి ఉంటది. ఆ 3 ఇయర్సా, 5 ఇయర్సా ఏదైతే లాక్ ఇన్ ఉంటది జనరల్ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ యాడ్ చేసి 4 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు ఫండ్ బేసికల్లీ. అప్పుడే మనకి ఈ లోపల మనది పెరిగితే ప్రాఫిట్‌లో తీసుకోవచ్చు. లాస్‌లో తీసుకోవచ్చు. బేస్డ్ అపాన్ ద ఎన్ఏవి అంటే అప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగిందా, తరిగిందా, మన అమౌంట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాము, దాని స్టాక్ మార్కెట్ పెరిగింది ఎంతకి పెరిగింది చూసి ఆ అమౌంట్ రిలేటివ్ చేసుకొని అప్పుడు ఇస్తారన్నమాట మనకి బేసికల్లీ. సో, ఇదే సినారియో బేస్డ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టలేకపోయాను. సో, ఒక 5 ఇయర్స్
5 ఇయర్స్ పాటు తీసుకున్న లాక్ పీరియడ్. సో నేను 1 ఇయర్ కరెక్ట్‌గా కట్టాననుకోండి. సో దీంట్లో 1 ఇయర్ కట్టిన తర్వాత ఇప్పుడు నేను క్యాన్సిలేషన్ చేసుకోలేను. అంటే మీరు నెక్స్ట్ మూమెంట్ వరకు నేను కట్టనని చెప్పుకోవచ్చు. యూ కెనాట్ పే, నేను కట్టలేను. కానీ మీ ఏది ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే రాదు. అది లాక్ ఇన్ పీరియడ్ టెన్యూర్ కంప్లీట్ అయినాక వస్తుంది బేసిక్. ఓకే. ఆఫ్టర్ 5 ఇయర్స్ విల్ గెట్ సేమ్ లాక్. సమ్ లాక్ ఇన్ పీరియడ్ ఏదైతే దానికి 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉందో ఇంకో 1 ఇయర్ కూడా యాడ్ చేసి జనరల్ ఇస్తున్నారు అట్లా. అది అయినాక వస్తుంది. సో ఇప్పుడు మనం కట్టిన అమౌంటే వస్తదా? లేకపోతే ఇంకా డిక్రీజ్ అవ్వచ్చా? అంటే మన కట్టిన అమౌంట్‌కి మన స్టాక్ మార్కెట్ బట్టి అప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగితే ఎక్కువ వస్తుంది. తగ్గితే బేసికల్లీ తక్కువ వస్తుంది బేసికల్లీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ స్మాల్, లార్జ్ అండ్ మిడిల్ క్యాప్ ఇండస్ట్రీస్ వెళ్తాయి. సో అసలు డిఫరెన్స్ ఏంది స్మాల్ క్యాప్‌కి, మిడిల్ క్యాప్‌కి, స్మాల్ క్యాప్? అంటే ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టాక్ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి చూస్తారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉందంటే దానిలో షేర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారని అర్థం. ఇప్పుడు రిలయన్స్ లాంటి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పెద్ద పెద్ద కంపెనీలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది బేసికలీ. సో ఎక్కువ ఉందని అర్థం అంటే స్టాక్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారని అర్థం. అంటే ఓకే బేసికలీ ఓకే. సో ఎక్కువ షేర్స్ ఉన్నాయని అర్థం. ఓకే. దీన్ని బట్టి మనకి లార్జ్, మిడ్, స్మాల్ అని డివైడ్ చేస్తారు. లార్జ్ ఏంటంటే మనకి ఒక స్టార్టింగ్ ఫస్ట్ స్టాక్ హైయెస్ట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ నుంచి ఒక 100 స్టాక్ వరకు లార్జ్ అనుకోండి. ఓకే. మళ్ళీ ఒక 200 వరకు అనుకోండి. ఒక 200 నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఒక 500, 300 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడి వరకు ఇంకో స్టాక్ అనమాట. అది మిడ్ క్యాప్ కింద వస్తుంది. అంటే నెక్స్ట్ క్యాపిటలైజేషన్ ఒక్కొక్కరికి ఎంత షేర్స్ ఎక్కువ ఉన్నాయి వస్తున్నాం మనం కిందకి వస్తున్నాం. ఎంత తక్కువ క్యాపిటలైజేషన్ వచ్చిన కొద్దీ మనకి ఇక్కడ ఈ సెగ్రిగేషన్ పెరుగుతుంది మనకి. మిడ్ క్యాప్ అని, నెక్స్ట్ స్మాల్ క్యాప్ అని. సో అట్లా ఉంటుందన్నమాట మనకి. తక్కువ క్యాపిటలైజేషన్ ఉంది అంటే స్మాల్ క్యాప్, ఇంకా తక్కువ ఉంటే మైక్రో క్యాప్. చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో లంసమ్ అమౌంట్ అంటే ఎలా వస్తది? సో ఫర్ ఎగ్జాంపుల్ చూపించడం ఒక పాలసీ పర్సన్ ఏజెంట్ వస్తారు. సో ఏజెంట్ చెప్పడం ప్రకారం మీరు 5 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌కి ఇంటూ 2, 3 టైమ్స్ ఇస్తా ఉంటారు. అదే లంసమ్ అమౌంట్ అంటారు. ఇదంతా అసలు ఫేకా, రియలా? ఇప్పుడు ఇన్వెస్టర్ 2 రకాలు ఉంటారు. అందరూ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసేవారు ఉండరు. కొంతమంది బిజినెస్‌లు ఉంటాయి వాళ్ళకి. నేను ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఇన్వెస్ట్ చేస్తానంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ లంసప్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. లంసప్ అంటే ఎట్ ఎ టైమ్ 2 లాక్స్, 3 లాక్స్, 1 లాక్, 50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఎవ్రీ మంత్ చేయలేను. నాకు తెలీదు మార్కెట్ ఎట్లా ఉంటది. లాస్ రావచ్చు నాకు. బట్ అమౌంట్ నేను పక్కన పెట్టుకొని ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి లంసప్ మోడల్ అనేది మనకి. అది అప్పుడు చూసుకొని లంసమ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. మార్కెట్ డల్ ఉంది, కొంచెం పడుతుంది, ఒక డిస్కౌంట్‌లో ఉంది అన్నప్పుడు పడ్డప్పుడు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి బావుంటది చూడ్డానికి. ఫస్ట్ మళ్ళీ లేదు పీక్‌లో ఉన్నప్పుడు పెట్టామంటే పెట్టుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ చూడంగానే పడిపోతుంటది మార్కెట్. వాడి సైకాలజీ చాలా డిస్టర్బ్ అవుతది. అందుకే డిస్కౌంటెడ్ ఉన్నప్పుడే మార్కెట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట బేసికల్లీ. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనకి ఏజెంట్స్ ఉంటారు. సో ఏజెంట్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ పాలసీ మీద పెట్టండి, ఇంత ప్రాఫిట్ వస్తది, ఇంత లాస్ వస్తది అని మనకి ఖచ్చితంగా చెప్తుంటారు. సో ఇక్కడ ఏజెంట్స్ రోల్ ఎలా ఉంటది? వాళ్ళు చెప్పేదంతా నిజం అనుకోవచ్చా? లేకపోతే అబద్ధం అనుకోవచ్చా? సో వన్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓకే. లాస్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు కూడా కనపడరు తిరిగి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ అనుకోవచ్చు బేసికల్లీ. అంటే వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్ద కాంప్లికేటెడ్ ప్రోడక్ట్ ఏం కాదు. వెరీ సింపుల్ ప్రోడక్ట్ అనమాట. మన ఎల్ఐసీ లాంటిదే. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏజెంట్స్ చెప్పినా తీసుకోవచ్చు. బట్ ఏందంటే మన రీసెర్చ్ చేసుకుంటే బెటర్ యాక్చువల్లీ. ఆర్ బాగా రీసెర్చ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటరు. ఎందుకంటే రైట్ మ్యూచువల్ ఫండ్ అనేది పిక్ అవుతది మనకి. ఇప్పుడు చాలా వరకు బయట ఏజెంట్స్ ఎట్లా ఉంటారు నాలెడ్జ్ లేక ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ గానీ ఏవైతే వాళ్ళు సెల్ చేస్తారు. దే బేసికలీ సెల్లింగ్ అనమాట. మనది ఎట్లా ఉంటది కొన్ని డెడికేటెడ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయి కొన్ని దే విల్ డూ రీసెర్చ్ అనమాట. ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది, నెక్స్ట్ ఎలా ఇస్తదని అని ఎక్స్‌పెక్టేషన్ ఒకటి. అండ్ మార్కెట్‌లో ఇదొక ఫండ్ అయితే దీంతో పాటు వచ్చిన ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసింది, బీట్ చేసిందా? మనకి ఒక 12% లైక్ యావరేజ్ రిటర్న్స్ మనకి స్టాక్ మార్కెట్‌లో అది బీట్ చేసిందా? ఇంకెక్కువ వచ్చిందా మనకి? సో నిఫ్టీలో మనకి ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనుకోండి. మీ గోల్ ఎట్లాంటిది మనకి? గోల్ మనకి నాకు లాంగ్ టర్మ్ గోల్ 15, 20 ఇయర్స్ తర్వాత కావాలి అనుకుంటే దానికి స్మాల్ క్యాప్ కరెక్ట్ ఉంటది బేసికల్లీ ఆ టైమ్ హారిజాన్‌కి. అది డిసైడ్ చేయడము. లేదా నాకు షార్ట్ టర్మ్ గోల్ అయితే లార్జ్ క్యాప్‌లో డిసైడ్ అవ్వడము. లేదా ఏది ఇంకా గోల్ ఏ టైప్ ఆఫ్ గోల్ చూజ్ చేసేదాన్ని బట్టి మనం ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి మనకి. ఏ మ్యూచువల్ ఫండ్‌కి వెళ్తుంది లార్జా, మిడ్డా, స్మాలా, మళ్ళీ పారామీటర్స్ కూడా అది ఏది పెరుగుతుంది, ఏది రైజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవన్నీ అనాలిసిస్ చేసి వాడు ఇస్తున్నాడంటే తీసుకోవచ్చు. ఇవి కూడా అడగండి వాళ్ళకి. లేదు ఇది బాగుంటది ఎందుకు చెప్తున్నావు అని అడగండి. ఏ రీజన్ చెప్పకపోతే ఇంకా ఇట్స్ నాట్ గుడ్ టు టేక్ అనమాట మనకి. ఇప్పుడు మనకి డిస్కషన్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు కదా! సో రీసెంట్ డేస్‌లో ఒక పాపులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే నంబర్ ఆఫ్ రిజెక్షన్స్ వచ్చినాయి. ఐ మీన్ చాలా ఇష్యూస్ కూడా అయినాయి. ఈవెన్ ఇవి కాల్ టు ద ఏజెంట్ ఆల్సో దే ఆర్ నాట్ ప్రాపర్లీ రెస్పాండింగ్. సో చాలా ఇష్యూస్ వచ్చినాయి. అలా ఎందుకు అలా అంటారు?
అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళ పాలిసీలో క్లియర్‌గా డిఫైన్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళకి. అంటే ఏందంటే ఈ ఇష్యూ వస్తే నేను రిజెక్ట్ చేస్తాను. అంటే మాక్సిమం రిజెక్షన్ చేయడానికి ఎక్కువ ఉంటది ఛాన్స్. దట్స్ హౌ థెల్ గెట్. బట్ వీఆర్ పేయింగ్ ద ఈఎంఐ రైట్? కరెక్ట్. ఇక్కడ మనకి వాళ్ళకి ఏదైతే పాలిసీ మనం చదువుకోవాలి కంప్లీట్‌గా, డీటెయిల్‌గా చదువుకోనైనా ఉండాలి. ఇక్కడ మనం చదవలేని పరిస్థితిలో కొన్ని డిక్లేర్ చేయరు బేసికల్లీ. అంత టైం ఉండదు. ఇప్పుడు పాలసీలో మనకి నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఉంటాయి. సో ప్రతిదీ మనకి నోట్లో చదవలేం కదా. సో అందుకే ఇక్కడ పాలసీ బజార్, డిట్టో కొన్ని ఏవైతే ఆన్లైన్ సర్వీసెస్ వచ్చాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇవి బేసికల్లీ. ఓకే. అగ్రిగేటెడ్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ సెల్ చేస్తుంటారు. వీళ్ళు మనకి సజెస్ట్ చేస్తుంటారు. వీళ్ళొక ఇన్సూరెన్స్‌కి, ఒక కస్టమర్‌కి మధ్యలో ఒక థర్డ్ పార్టీ లాగా ఉండి, మధ్యలో ఒక మిడిల్ పార్టీ అనుకోండి బేసికల్లీ. వీళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ మనం ఇన్సూరెన్స్ తీసుకోవడం కన్నా ఈ మిడిల్ మెన్ ద్వారా తీసుకుంటే దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ అనమాట. వాళ్ళు ఒక సపరేట్ టీమే, వింగే ఉంది ఇన్సూరెన్స్‌కి. ఏమైనా లైక్ క్లెయిమ్ ఏమైనా ఇష్యూ అయినా, మన క్లెయిమ్ తీయడానికి హాస్పిటల్‌కి వెళ్ళినా వీళ్ళు టేక్ కేర్ చేస్తారు మొత్తం యాక్చువల్లీ. సో ఈ మిడిల్ మ్యాన్ ఒక సపోర్ట్ అయితే ఉండాలి. అందుకే ఆన్లైన్‌లో పాలసీ తీసుకోవడం బెస్ట్ యాక్చువల్లీ. ఈ డిట్టో కానీ పాలసీ బజార్ ప్లాట్ఫామ్లో నుంచి ఈ మిడిల్ మ్యాన్ అయితే ఉండాలి. అప్పుడు ఈ రిజెక్షన్ అనేది కొంచెం తక్కువ అవుతాయి క్లారిటీ. అండ్ ఇంకోటి కూడా కస్టమర్ కూడా మనం రిజెక్ట్ చేశారు అని అనడం కాదు, వాళ్ళ తరఫున కూడా ఏం తప్పులు ఉండొచ్చు బేసికల్లీ. సో ఎట్లా అంటే వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా నేను వెళ్తారు హాస్పిటల్, నాకు సర్జరీ, నాకు క్లెయిమ్ తీసుకోవడానికి మినిమం 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 3 yearsలో వాడు అది ఇవ్వడు బేసికల్లీ. ఇది ఈ పాలసీలో ఆల్రెడీ చెప్పి ఉంటాడు. సో ఈ పాలసీలో ఇవి చెప్పాడంటే ఇవన్నీ క్యూరేటెడ్గా అర్థమయ్యేలా చెప్పడానికి మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారు, పాలసీ బజార్, డిట్టో కానీ ఎవరైతే అదర్, వీళ్ళు హెల్ప్ చేస్తారు మనకి బేసికల్లీ. అదే ఏజెంట్ ద్వారా వెళ్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటుందని నేను చెప్పలేను, కానీ అన్నీ చూడలేరు యాక్చువల్లీ. వీళ్ళంటే ఒక సెట్ ఆఫ్ వింగ్ ఉంటుంది, చూసుకుంటారు. లేక పాలసీ క్లెయిమ్ అవడానికి వెళ్ళినా కూడా సపోర్ట్ ఉంటారు మనకి బేసికల్లీ. అండ్ అట్లా అని లేదు ఏజెంట్ సపోర్ట్ ఇవ్వరని కాదు, వాళ్ళ దగ్గర కొన్ని జెన్యూన్ ఏజెంట్స్ కూడా ఉన్నారు సపోర్ట్ ఇవ్వడానికి. బట్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఆస్కారం ఉంటుంది యాక్చువల్లీ. సో ఇట్లానే కస్టమర్ తరఫున కూడా అన్నీ డిక్లేర్ చేసుకొని వెళ్ళడము, ఏది దాచిపెట్టకూడదు బేసికలీ. దాచిపెట్టాలంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే వెయిటింగ్ పీరియడ్స్ కూడా అంతా కంప్లీట్ చేసుకోవాలి బేసికల్లీ. కంప్లీట్ చేసుకొని వెళ్తే బెటర్ యాక్చువల్లీ. సో రిజెక్షన్ తక్కువ ఉండాలి. మన సైడ్ నుంచి ఎంత తక్కువ ఛాన్స్ ఇస్తే అంత తక్కువ రిజెక్ట్. ఇప్పుడు మెల్కెడ్ ఇన్సూరెన్స్లో ది బెస్ట్ పాలసీస్ అంటే ఏమని చెప్పగలుగుతారు? అంటే యాజ్ పర్ లైక్ మనకి హైయెస్ట్ సెటిల్మెంట్ రేషియో అన్నీ బాగానే ఉంటున్నాయి చూడడానికి. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఒకటి చూసుకోవాలి మేజర్గా. హెచ్డిఎఫ్సి బాగుంది అనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి కానీ, ఆదిత్య బిర్లా కానీ, టాటా జెన్యూన్ బ్రాండ్స్. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ మనం చూసుకుంటే కంప్లీట్లీ శాలరీ బేస్ ఉంటారు. సో పలానా టైంలో నాకు మంత్ ఎండింగ్ వచ్చరికి ఇంత అమౌంటే ఉంటుంది. సో చాలా తక్కువ అమౌంటే అనుకోవచ్చు. సో దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్లో కానీ? అంటే మ్యాక్సిమం సేవింగ్స్ చేసుకోవడం చూసుకోవాలి ఫస్ట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్ మనకు ఉంటుంది. మ్యాక్సిమం సేవింగ్ చేసుకోవడం చూసుకోవాలి. అంటే చాలామంది ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, బయట వేలకు ఖర్చు పెడుతుంటారు, కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు బేసికల్లీ. ఓకే. సో ఎక్కడ కట్ చేసుకోవాలో చూసుకుంటూ ఉండాలి. కానీ మూవీస్ అని, ఓటీటీలోనే వస్తున్నాయని కొన్ని కట్ చేసుకోవాలి బేసికల్లీ. ఓకే. కట్ చేసుకుంటే కొంచెం మీకు మనీ మిగులుతుంది. అండ్ ఓవరాల్గా మనకి బేసిక్గా ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. కొంచెం ఉన్నా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. బేసికలీ ఫస్ట్గా మనం చూసుకోవాలి అంటే ఒక మిడిల్ క్లాస్ అయినా, ఒక లోవర్ మిడిల్ క్లాస్ అయినా బేసికలీ ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సింది అంటే ఇన్సూరెన్స్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. మీ ఫ్యామిలీకి, ఎందుకంటే ఏమైనా హాస్పిటల్ బిల్స్ అంత ఈజీ కాదు, క్యాషెస్ క్లెయిమ్ అయితే ఇమీడియట్గా అయిపోతుంది మనకి. ఓకే. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో మనకి అంటే ఈ ఐఫోన్స్ కాస్ట్లీకి పెట్టడం కన్నా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకుంటే బెటర్ యాక్చువల్లీ. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని నెక్స్ట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఉంటే, మీకు ఓపిక ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఒక పర్సన్ ఎవరైతే ఇన్కమ్ ఎర్నింగ్ ఉంటారో అతనికి ఏమైనా అయితే ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా ఉండడానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. ఇట్స్ వెరీ క్లియర్ నో హెల్త్ అండ్ టర్మ్. సో టర్మ్ కూడా కట్టలేమంటే హెల్త్ కంపల్సరీ కట్టాలి, అది ఇంకా ఆప్షన్ లేదు ఫస్ట్. ఇది హెల్త్ కట్టకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లోకి దిగొద్దు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. ఓకే. ఒక ₹1000 పర్ మంత్, ఒక 2000 అలా స్టార్ట్ చేసుకుంటూ పోను ఇయర్లీ కానీ 2 years 3 years పెంచుకుంటూ పోతూ ఉంటే లైక్ అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేశారు మీరు. ఓకే. మరి స్టార్ట్ చేయకుండా పోవడం కానీ అట్లీస్ట్ స్టార్ట్ చేశారు. సో అది మెల్లమెల్ల గ్రో అవుతూ ఉంటుంది, మీకే అర్థమవుతుంటుంది, మీరే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. యా. సో ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ డిస్కషన్లో ఉన్నాం కాబట్టి, సో హెల్త్ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కవరేజెస్ ఉంటాయి. సో ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అంతే, ఎంత ఎక్కువ కవరేజ్ తీసుకుంటే అంత బెటర్. బట్ కొంతమంది కట్టలేని పరిస్థితులు ఉంటారు, వాళ్ళు అట్లీస్ట్ 5 lakhs తీసుకున్నా బెటర్ అంటే. ఓకే. సో ఒక 5-10 lakhs ఇస్ గుడ్ స్టార్ట్ ఇనిషియల్గా తీసుకొని మెల్లగా పెంచుకుంటే బెటర్ ఒక నెక్స్ట్ ఇయర్కి కానీ. ఓకే. బట్ ఇనిషియల్ తీసుకోవడం అయితే బెటర్. ఓకే. కవరేజ్ అంటారా, ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక 20,000-30,000 మెనీ ఇయర్స్ బ్యాక్ అయ్యేది. ఇప్పుడు మినిమం ఒక 1 lakh బిల్ అయితే కానీ రాలేకపోతున్నారు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ మనకి
ఒక గుడ్ అమౌంట్ కావాలి అంటే 50 lakhs to 1 crore మినిమం తీసుకుంటే బెటర్. అంటే మనం అట్లీస్ట్ ఒక ఇప్పుడు 20-30 lakhs మనకి ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో చాలా లెస్ డిఫరెన్స్ ఉంటాయి మనకి 50 lakhs తీసుకోవడానికి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. 50 lakhs తీసుకుంటే మళ్ళీ 70-80 lakhs పెద్ద వేరియేషన్ ఉండదు. 80 lakhs తీసుకుంటే 1 crore పెద్ద వేరియేషన్ ఉండదు. అంటే ఒక 10 lakhs వరకు ఒక వేరియేషన్ ఉంటుంది. దాని తర్వాత పెద్ద మీకు నామినల్ చేంజెస్ ఏమి ఉండవు. మెల్లమెల్ల కొంచెం స్లైట్ చేంజెస్ ఉంటూ ఉంటాయి మనకి. తీసుకొని ఎంత కవరేజ్ ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ మనకి. ఇది తీసుకునే ముందు మనకి ఒక కంపల్సరీ రైడర్ అనేది ఉంటుంది ప్రతి కంపెనీలో, ఒక రైడర్ ఎక్స్ట్రా. ఆ రైడర్ తీసుకుంది అంటే మనకి వాడలేదనుకోండి మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఆ ఇయర్, అది ఎక్కువ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు 10 lakhs ఉంది, నెక్స్ట్ ఇయర్ వాడలేదు, ఒక 5 lakhs వేస్తాడు మన దాంట్లో, కొన్ని 10 lakhs వేస్తారు, అప్పుడు 20 lakhs అయిపోతుంది మన అకౌంట్లో. సో ఒక రైడర్ అనేది ఉంటుంది, అది తీసుకోవాలి. అది అందరూ మర్చిపోతారు. అది తీసుకుంటే చాలా బెటర్. మన ఎక్కువ మనీ ఏదైతే ఉంటుందో అది అక్యుములేట్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. దాని క్యాప్ అనేది ఉంటుంది, 50 lakhsకి వచ్చి ఆగిపోవడం అట్లా ఉంటుంది. బట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది మనకి అనమాట. యా. ఓకే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్‌లో మనకి కవరేజ్ ప్యాకేజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ అబోవ్ 60 వాళ్ళకి కూడా అప్లికేబుల్ అవుద్ది. ఇది అబోవ్ 65 అంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు కవరేజ్ ఏం తీసుకోంటారు. అబోవ్ 65 వచ్చేస్తది. సో, వాళ్ళకి అప్లికేబుల్ అవుద్ది. వాళ్ళకి ఇస్తున్నారండి. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి 60 years అబోవ్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ హై ప్రీమియమ్స్ ఉంటాయి వాళ్ళకి. కొన్ని ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇయర్లీ పే చేయాల్సినవి. ఆ ప్రీమియమ్స్ ఎక్కువ కడితే ఇస్తున్నారు, అట్లేం లేదు. బట్ బేసిక్ మనం అంతా డిస్క్లోజ్ చేయాలి బేసికల్లీ, నేను ముందుగానే అన్నట్టు. సో కంప్లీట్గా వాళ్ళు డయాబెటీసా, ఏమైనా సర్జరీస్ అయినా, ఏమైనా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ డిక్లేర్ చేస్తే వాళ్ళు ఇస్తున్నారు. బట్ మనకి రాకన్నా ముందే తీసుకుంటే చాలా బెటర్ కదా. మనకి ఈ అమౌంట్ అనేది అక్యుములేట్ అవుతూ పోతుంది, మనం డిస్కస్ చేసినట్టు. మన ప్రీమియం, మన కవరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి అట్లాంటప్పుడు. సో వాళ్ళంతా చూసుకొని తీసుకోవాలి. సో, నాకు ఒక డౌట్. సో, హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డిపెండెన్సీ ఉంటుందా? లేకపోతే అనుకోండి డిపెండెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్తాను. సో, ఫర్ చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చినా దానికి క్లెయిమ్ కాదు. ఎందుకు వల్ల అంత? అంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. దీనిలో ఒక 2 types ఆఫ్ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్లో. ఐపీడీ, ఓపీడీ అండి. ఓకే. ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ 2 ఉంటాయి అనమాట. 2 types ఆఫ్ ఇన్సూరెన్స్. ఓకే. సో జనరల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో అమ్మేది ఇన్ పేషెంట్ అనమాట. ఓకే. ఇన్ పేషెంట్ అనుకోండి. ఓకే. సో మన హాస్పిటల్లో 24 hours ఆర్ అబోవ్ అడ్మిట్ అయితేనే మనకి సర్జరీస్ కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, ఏమైనా మనకి క్లెయిమ్స్ అవుతాయి. ఇక్కడ అందరు వెళ్ళేది చిన్న చిన్న, అంటే చేయి కోసుకోవడం కానీ, ఏమైనా కింద పడడం కానీ వెళ్ళి నాకు క్లెయిమ్ రావట్లేదు, రిజెక్ట్ చేశారని వెళ్తారు. కానీ ఈ ఇన్ పేషెంట్ అంటే దాని అర్థమయ్యేది హాస్పిటల్ అడ్మిట్ అయితే 24 hours అబోవ్ ఉంటేనే ఇన్ పేషెంట్ అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా పాలసీ వచ్చినాయి. ఈ ఇన్ పేషెంట్తో పాటు ఆర్ ఇన్ పేషెంట్తో సపరేట్గా పాలసీ కూడా తీసుకోవచ్చు. అవుట్ పేషెంట్ ఓపీడీ పాలసీస్ ఉంటాయి, ఓపీడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకుంటే అంటే ఎగ్జాంపుల్ ఒక స్టార్ హెల్త్ ఓపీడీ పాలసీ ఉంది, చాలా బాగుంటుంది, మంచి పాలసీ. సో దాంట్లో మనం ఓపీడీ పాలసీ సపరేట్గా తీసుకోవాలి, దానికి ఛార్జెస్ సపరేట్. ఇది ఐపీడీ పాలసీ వేరు, ఓపీడీ పాలసీ వేరు. ఈ ఓపీడీ పాలసీ తీసుకుంటే మనకి హాస్పిటల్లో మనం వెళ్తాం, మనం ఏమైనా అయింది మనకి, మనం ఇక్కడ యాప్లోంచి బుక్ చేసుకుంటే డాక్టర్ని బుక్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని వాడే ఒక 500 కన్సల్టేషన్ ఛార్జ్ పే చేస్తాడు. ఓకే. అదైనాక డాక్టర్ ఏమైనా మనకి టెస్ట్లు కానీ ఏమైనా రాస్తే మనకి వాడే ఎక్కడైనా టెస్ట్లు బుక్ చేసి స్కానింగ్ కానీ పంపిస్తాడు, వాడే పే చేస్తాడు. వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ మెడిసిన్స్ కూడా మనకి ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయగానే వాడే పక్కన అపోలో హాస్పిటల్ కానీ పక్కన ఏదైతే దగ్గర ఏదైతే ఉందో అక్కడ డెలివరీ ఇచ్చేస్తాడు మీకు. అక్కడ నుంచి వెళ్ళి మనం తీసుకోవడం అనమాట. ఇది ఓపీడీ. మీరు ఎందుకు చిన్న చిన్న క్లెయిమ్ కాలేదన్నారు కదా, ఈ ఓపీడీ పాలసీ తీసుకుంటే కానీ క్లెయిమ్ కాదు. బేసికలీ అందరికీ ఈ తేడా తెలియదు, తీసుకోరు కూడా. కంపల్సరీ ఐపీడీ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఓపీడీ కూడా కంపల్సరీ తీసుకోవాలి, అంతే. అప్పుడే అది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టేటస్ నుంచి కానీ ఇట్లా స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కువ మందికి టిప్స్ కానీ కాల్స్ కానీ సమ్ పీపుల్ ఏజెంట్స్ కాల్ చేసి మన ప్లాన్ చోట ఇన్వెస్ట్ చేయండి అని స్కామ్స్ చేస్తుంటారు. సో ఇన్నిటిని ఎలా సేఫ్గా ఉండాలి వీటి నుంచి? ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే పాన్ అకౌంట్ ఏదో లింక్ ఉందో లీక్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ మనది. సో అంటే ఇఫ్ పాసిబుల్ కొత్త క్రియేట్ చేసే వాళ్ళు సపరేట్ నెంబర్ పెట్టుకోవడం బెటర్. ఇంకో సపరేట్ నెంబర్, మన రెగ్యులర్ నెంబర్ పెట్టుకోకూడదు. అండ్ నెంబర్ పెట్టుకున్నా సపరేట్గా మనకి కాల్స్ వస్తాయి మనకి. మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ట్రేడింగ్ చేస్తారా, మేము హెల్ప్ చేస్తామని వస్తాయి. ఫస్ట్ నమ్మొద్దు మనకి. ఫస్ట్ మీరు అడగండి, సెబీ రిజిస్టర్డా అని అడగండి. సెబీ రిజిస్టర్ కాలేదు అంటే మీరు ఇగ్నోర్ చేయండి, మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేయండి వాళ్ళకి. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు, నాకు తెలియదండి ఈ నెంబర్ లైక్ ట్రేడింగ్ నేను చేయను, యాక్చువల్లీ మీకు తప్పుగా వచ్చి ఉంటుంది, నెంబర్ తీసేస్తాను అని చెప్పండి. వాళ్ళ లిస్ట్లో వాళ్ళు తీసేస్తారు. మరి అయినా కాల్స్ వస్తుంటే బట్ కొన్ని వాళ్ళు మళ్ళీ కాల్ చేయకుండా అవకాశం ఉండడానికి చెప్తున్నాను. సో ఎవరైనా అన్నోన్ కాల్ వస్తే మనం ఎత్తొద్దు. అంటే ఆర్ లైక్ ట్రేడింగ్, మన ట్రూ కాలర్లో కూడా స్పామ్స్ వస్తుంటాయి కదా, అక్కడ చూసి అక్కడ బ్లాక్ పెట్టుకోవచ్చు బేసికల్లీ.
పొరపాటున ఎత్తే వాట్సాప్ మెసేజ్ చేసినా సారీ నాకు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు అని చెప్పేస్తే అయిపోతుంది. కానీ కాల్స్ అయితే డెఫినెట్లీ వస్తుంటాయి, మనం వీళ్ళని ఇగ్నోర్ చేయాలి. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడొద్దు. ఈ టిప్స్ అనేవి అస్సలు తీసుకోకూడదు ఎవడు. ఆ టిప్స్ అనేవి మన ఫ్రెండ్స్ దగ్గర అయినా, మన రిలేటివ్స్ దగ్గర అయినా, ఇట్లా బయటకు వచ్చి అన్నోన్ వచ్చి కాల్ చేసినా అస్సలు టిప్స్ అనేది తీసుకోకూడదు. యువర్ డెసిషన్, మీ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. మీరే డిసైడ్ అవ్వాలి బై చేయాలా, సెల్ చేయాలా స్టాక్ అనేది. సో బిఫోర్ ఎండింగ్ అవర్ ఎపిసోడ్, న్యూ బిగినర్స్కి ట్రేడింగ్లో టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారు? ఎనీ అడ్వైజెస్? న్యూ ట్రేడర్స్కి ఫస్ట్ ఒక ఫండమెంటల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. యాక్చువల్లీ ఒక స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలా వర్క్ అవుతుంది, కంపెనీ ఏంటి, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కానీ, దానికి సంబంధించిన అసలు బిజినెస్ మోడల్స్ ఏంటి, కంపెనీ ఒక 10 కంపెనీలు ఉంటే దాంట్లో ఒక లీడర్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు టీసీఎస్లో ఐటీ లీడింగ్ కంపెనీ, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అది పైకి వెళ్తే కొన్ని స్టాక్స్ ఎందుకు పైకి వెళ్ళవు, అసలు అన్ని కొన్ని స్టాక్స్ కిందకి వెళ్తే కొన్ని పైకి ఎందుకు వెళ్తాయి, అంటే ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఫినాన్షియల్ ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్ షీట్స్ కానీ ఒకసారి అనాలిసిస్ చేసి ఒక అర్థం చేసుకోవాలి. ఇనీషియల్గా చేసి మెల్లగా ప్యారలల్గా చార్ట్స్ కూడా చూసుకుంటూ ఉండాలి బిగినర్గా. ఓకే, సో మనకి ఇన్వెస్ట్మెంట్కి అర్థమవుతూ ఉంటుంది పరంగా, అట్లాగే చార్ట్స్ కూడా బాగా చూస్తూ ఉండాలి. డే టైం ఫ్రేమ్ కానీ, మంత్లీ కానీ, వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తూ ఉంటే చార్ట్స్ కూడా అనాలిసిస్ చూసుకుంటూ ఉండాలి. ఎలా బిహేవ్ చేస్తుంది ఈ స్టాక్ అనేది, ఒక్కో స్టాక్కి ఒక బిహేవియర్ ఉంటుంది చార్ట్స్లో. ఓకే, సో అది చూసుకుంటూ ఉండాలి. చూసుకొని ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇట్లా మనం ప్లాన్ చేసుకొని మెల్లగా మీరు వర్చువల్ అకౌంట్స్ ఉంటాయి, అది ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ, డైరెక్ట్ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ చేయకుండా మీరు ఈ వర్చువల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేసి మీరు అనాలిసిస్ చేసి ఒక 10 రోజుల తర్వాత ఎట్లా ఉంది మార్కెట్, పైకి వెళ్ళిందా లేదా, అలాగే ట్రేడింగ్లో కూడా మీరు డైలీ ఈ డమ్మీ అకౌంట్స్ ఏవైతే వర్చువల్ అకౌంట్స్ ఉన్నాయో దీనిలో ట్రేడింగ్ చేస్తూ మనకి ప్రాఫిట్ వస్తున్నాయా, మన స్ట్రాటజీ వర్క్ అవుతున్నాయి, మన సైకాలజీ అనేది కంట్రోల్ వస్తుంది. మెయిన్ ఇది సైకాలజీ ప్లస్ మన స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీ అంటే ఏం లేదు, ట్రెండ్ని పట్టుకోవాలి, ట్రెండ్ని పట్టుకొని పైకి వెళ్ళిందో కిందికి వెళ్ళిందో డిసైడ్ చేసుకోవడం అంతే. దీనికి పెద్ద పెద్ద ఇండికేటర్స్ వాడి అంత అనాలిసిస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది రియల్ టైంలో మనకి వర్చువల్ ట్రేడింగ్ యాప్లో ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది, నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను, నేను చేసినాక ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుందా, లాస్ వస్తే నేను ఎలా తీసుకుంటున్నాను, మైండ్ ఎలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో అది చూసుకుంటూ ఉండి ప్రాఫిట్ వస్తే ఏంటి అని చూసుకొని డిసైడ్ అవుతూ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటారా, ఇంకా వాళ్ళకి చార్ట్స్ ఎక్కువ డిపెండ్ అవ్వాలి, వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. ఇంక అందరి దగ్గర వెళ్ళడం ఆపేయాలి, ఇంకా వాళ్ళ దగ్గర టిప్స్ కానీ ఫాలో అవ్వడం ఆపేయాలి, అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఫాలో అవ్వడం ఆపేయాలి. మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది డిసైడ్ కాండి. అది ప్యూర్ లైక్ ఇండికేటర్స్ ఉండకూడదు, ఇంకా ఎవరి డిపెండెన్స్ ఉండకూడదు. అంటే ప్లెయిన్ చార్ట్స్, అంటే ఒక ఇండికేటర్ లేకుండా చార్ట్స్ చూసి మన పైకి వెళ్తుందని డిసైడ్ చేసుకోవాలి. ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, నేను చెప్పేది అదే. సో అలా చేస్తే మీకు డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎవరు చెప్పింది అంటే మెడిటేషన్ అనేది చేయాలి కంపల్సరీ, ట్రేడర్స్ కానీ మెయిన్గా. ఓకే, సో డైలీ కొంచెం మెడిటేషన్ చేస్తుంటే ఈ లాస్ వస్తున్నా ప్రాఫిట్ వస్తున్నా కొంచెం కంట్రోల్లో ఉంటుంది మనకి మార్కెట్. ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడర్స్కి, చాలా హెక్టిక్ జాబ్ కదా వాళ్ళకి. సో మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయాలి, సో కంట్రోల్లో ఉంటుంది అనమాట బేసికల్లీ. Okay, thank you so much, bro. So once again, so today Yeah. we got a very valuable information. So thank you so much. Thank you, bro. Thank you so much.